మేడం కొంచెం బ్యాగ్ జరిగిన ఓకే సార్. ఓకే రెడీ. ఒక్క వెయిట్ 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 సార్. ఓకే ఓకే మేడం. సార్ కొంచెం బ్యాగ్ జరగరా, కొంచెం బ్యాగ్ జరగా. ఓకే.
Wait. లైట్ సెట్ అయితే అనేది ఎలా వస్తుంది? Bro. వైట్ నింపమ్మా మధ్యాహ్నం వైట్ నింపేసాయి Another 15 minutes. Okay. Madam, కొంచెం సైడ్ ప్లీజ్. ఓకే రెడీ? మేడం విన్నారా బాగున్నదా
ఒక్క నిమిషం వెయిట్. ఓకే. Ready, sir? Look here. ఓకే. Yeah, decent, son. Met granddaughter of one. Yeah, 50 years. Just like బ్రో oh, it's take as many. Each photo 100 rupees. That's all. అలా అయితే స్టేట్ పెట్టుదాం.
పాప వెయిట్ వెయిట్ ఆపనా వెయిట్ వెయిట్ ఓకే సార్ సెట్ అయితే ఏదైనా వెళ్ళవచ్చు. విన్నారా బాగున్నారా హలో 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 చెక్ చెక్ మై చెక్ మైక్ 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 చెక్ Mic testing 1 2 3. Ready? Mic testing.
పోయి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే పట్టుకోవాలా? పట్టుకోవాలిరా బైక్ తీసుకోవాలి. వాళ్ళు మాట్లాడతారా? హలో మైక్ చేసి హలో హలో టెస్టింగ్ హలో హలో వాళ్ళ
తెలిపింది, పెద్దందారుల కుట్రలు తెలిపింది, పెద్దందారుల కుట్రలు తెలిపింది. ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఏఐబి జిందాబాద్, అరే ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్. ఏఐబి సమరం చేయక పిడికిలెత్తింది, విప్లవ శబదం చేసింది, కుమిలే బతుకుల రగిలే గుండెల ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది, ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది, ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది. ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్. ఉపాధి హామీ పథకం తెచ్చి చేస్తుంది, సంక్షోభాలను సవాలు చేస్తుంది, సంక్షోభాలను సవాలు చేస్తుంది. జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఏఐబి జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్. థ్యాంక్ యూ కామ్రేడ్. ఇవే చప్పట్లతోటి మనం ఈరోజు ఎంతైతే ఉత్సాహంగా ఉన్నామో సాయంత్రం వరకు మన సభ అయిపోయే వరకు ఉండాలి. పెద్దలు వెంకటాచలం సార్కు, మన అమర్జిత్ కౌర్ మేడం, మా మేడం పేరు నాకు తెలియదు, రాంబాబు సారు, మిగతా వచ్చినటువంటి మా సార్లందరికీ మరొకసారి కళాభివందనాలు. పట 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 పచెమట బుట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. ఆదిమ కాలమునందు ఆ నది తీరానందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి గడుపునప్పుడు, ఆకలి మంటల బాధలో ఆకలి తీరే వేటలో అలమట చెందే ఊపిరి, అలమట చెందే చెమట బొట్టు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు పడుతుంటే, మాట పనితో మాటే పుట్టింది, పని పాటలోనే జత కట్టింది. టపట పట 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 పచెమట బొట్లు తాళాలై పడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. చిగురమైన మదిల నడు 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 పద 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 హోయ్ ఓహో హోయ్ ఓహో మను ఆయాసమే అయినది రాజాన పద టపట పట 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 పచెమట బొట్లు తాళాలై పడుతుంటే, మాట
గగనానికి టపట పట 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 చెమట బొట్టాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జతకట్టింది పాట పనితో పాటే పుట్టింది అని పాటతోనే జతకట్టింది. థ్యాంక్ యూ. మీ అందరికి నచ్చితే మీరు ఏం చేయాలి? లైక్ కొట్టలేదు, చప్పట్లేదు. ఇండివిజువల్ బ్యాంక్ వైజ్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ డెలిగేషన్ని లోపలికి తీసుకురావాలి. ఇప్పటికే మనం హాఫ్ అన్ అవర్ డిలే అయింది, మొదలు పెట్టాలి. సో బయట ఎవరు నిలబడద్దు. బయట మెటీరియల్ తీసుకోకపోయినా, గిఫ్ట్లు తీసుకోకపోయినా లోపలికి రావాలి. సో ఇండివిజువల్ లీడర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ డెలిగేషన్లు లోపలికి తీసుకురండి, బయట ఎవరు ఉండద్దు. For our leaders who came from different states, this is the song sung by Palla Narasimha is about evolution of song, how the song was came into existence. That is the meaning of the song. Hello. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అని అందరూ అన్నారు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా నా బేస్ పెట్టాను అంతే. ఇది మనకు మానిటర్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. మన చిన్నపిల్లలు మన రాంబాబు సార్ దగ్గరకు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే, మా కష్టాలు చాలా ఉన్నాయి సారు అని అన్నారు. మరి టీచర్ల బాధలు, బ్యాంకులో పనిచేసే ఉద్యోగుల బాధలు తీర్స్తాడు మన సారు. మరి చిన్నపిల్లల బాధలు ఏం తీస్తారు అంటే, పోరాటం చేసేటువంటి వాళ్ళ దగ్గరికి చిన్నపిల్లలు కూడా వచ్చి చెప్తున్నారు, మా బాధలు ఎట్టున్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. మమ్మీ మమ్మీ, డాడీ డాడీ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2023. లెట్ మీ ప్లే, లెట్ మీ సింగ్, లెట్ మీ డాన్స్ మమ్మీ, లెట్ మీ ఫ్లై, లెట్ మీ లాఫ్, లెట్ మీ స్లీప్ డాడీ. 5 o'clock లేపారు, ముఖాన నీళ్ళు చల్లారు, ఆ చల్లటి నీళ్లు మా కన్నీళ్లతో కలిసిపోయాయి. టిఫిన్ రెడీ అని అంటారు, నోట్లో పెట్టి నెట్టారు, ఆకలి లేతే అమ్మా అంటే చంపన ఒకటి ఇచ్చారు. ఆటో వాడు వస్తాడు, సైరను బాగా కొడతాడు, నలుగురు పట్టే ఆటోలో నా 20 మందిని ఎక్కించాడు. నడిపేటి ఆటోలోన ట్రాఫిక్ జాముల్లోన, నడిపేటి ఆటోలోన ట్రాఫిక్ జాముల్లోన, చాలే అంటూ ఆనందంగా బడిలో మే అడుగులు పెడతాము. పొల్యూషన్ పీల్చి మెదడు పాడైపోయింది డాడీ, పొల్యూషన్ పీల్చి మెదడు పాడైపోయింది డాడీ, సొల్యూషన్ రాక మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయానే మమ్మీ, టీచర్ కొట్టే దెబ్బల కోసం తయారుగున్నాను. మమ్మీ మమ్మీ, డాడీ డాడీ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2023. ప్రీకేడీలో వేశారు, ఎల్కేజీకి పంపారు, బండెడు బుక్స్ వీపున వేసి యూకేజీలో నెట్టారు. పుస్తకాలు మోసి మోసి నడుమే వంగిపోతుంది, భవిష్యత్తులో కూని వచ్చునని భయమే పుడుతుంది. ఫస్ట్ ర్యాంకు రాకుంటే పట్టుకొని కొడతారు, ఫస్ట్ ర్యాంకు రాకుంటే పట్టుకొని కొడతారు. 60 మందికి ఫస్ట్ చేసే రుబ్బు రోలు లాగా నేను పుస్తకాలు రుబ్బి 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 5 ఏళ్లకే బామల్లా కళ్ళజోడు పెడతాము. కాన్వెంటుల ఆటలు ఆడు గ్రౌండే లేదే మమ్మీ, కాన్వెంటుల ఆటలు ఆడు గ్రౌండే లేదే మమ్మీ, కాళ్ళకు తాళ్ళు కట్టి పడేసిన నిమల్లమయ్యాము. మమ్మీ మమ్మీ, డాడీ డాడీ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2023. లెట్ మీ ప్లే, లెట్ మీ సింగ్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2023. ఓకే, డాన్స్.
welcome you all. Now we start our event with cultural program. Please. ఎంత పెద్దగా Three, four. दीदी फोटो भी ले One, two, three, four. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि बालचन्द्राय श्रीगणेशाय धीमहि Comrades, now there will be a Bharatanatyam performance by Dr. Sunil Kaur, Maratwali branch.
Srimati Alaknanda Amrapali, discipline of Padma Shri Dr. Alaknanda Secretary, is a sort of after Hathar by Mahodor, Odisha. Srimati Alaknanda is also a qualified cost accountant and has set up her own firm. She has now added teaching Bharatanatyam as another feather in her cap to pass on the culture legacy on the generations to follow. Now I request. Good morning, ladies and gentlemen. I just take a minute to explain about my dance. Today I will be performing a Devi Upasakam, the dance drama which describes about three goddesses. The first one, the goddess Meenakshi, the daughter of the Pandya king, who rose out of the fire and performed the yajna. Meenakshi decides to conquer the world. Sorry for the disturbance. The Meenakshi decides to conquer the world, and you can see an integral war scene in the dance, and winning all the Ashtadiggajas, and she comes to the northeast and finds Shiva. She falls in love with Shiva and marries him. Meenakshi represents the Saguna part of the Devi. Goddess Lalita, the second Devi, which represents the Nirguna part, and she is represented by the Sri Chakrams, the 6 chakrams of the human body. Then the last one is the goddess Durga, who has taken up the Vishwarupa to destroy the evil, that is Adi, choreographed by my guru Dr. Ananda Shankar Jain. Thank you. Okay. పాపం చేసినామా అన్నం పోయిండు హాఫ్ అన్ అవర్ పైన
one more cultural program. పూలు తీయాలి కాబట్టి ఈ ముంగాలి వేడి చూడు ఈ ముంగాలి పూలు ఉన్నాయా వీకి పడేసావు వీక్ ఏ బాయ్ Mama, pitta, pitta,
లేదు దీనికి ఫాస్ట్ దింపాలంటే పరిస్థితి ఏంది రైట్ నిన్న వ్యాయామం చేస్తుంది వస్తున్నాయి యోగా చేస్తుంది వస్తున్నాయి ఏక పూలు పట్టుకో పూలు అని చెప్తున్నాను దీనికల్లా కావాలి నాకేం చెప్పకుండా అన్నా కట్టి అవునా full all settled family in రిఫ్లెక్ట్ అయ్యింది ఇగో ఇట్లా అవుతాండి దాన్ని తగ్గియాలి నీకే నిజానా చూపెట్టు ఇప్పుడు కాదు పో మళ్ళా చూడు 4 దిక్కుల యాంగిల్ ఎట్లా పెట్టింది రాడ్ ఇచ్చిన సైడ్ నుంచి మళ్ళా 4 యాంగిల్ వేసి సపోర్ట్కి కావాలి చూస్తేనే పక్క ఎగిరి వాళ్ళు
20 స్పీడ్తో తిరుగుతుంది అనుకుంటా నాకు 20 స్పీడ్తో తిరుగుతుంది అది ఫుల్ ఫాస్ట్ పెట్టాలంటే మనం దాంట్లో చూసుకోవాలి రేపు లైటింగ్ పెంచాలంటే ఇక్కడ చేయాలి లేదు ఇక మాట్లాడుతున్నాడు సేటు చెట్టు వాళ్ళు హలో కామ్రేడ్స్ ఒక 2-3 మినిట్స్లో మనం మన సెషన్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. అసిస్టెంట్ కన్వీనర్గా ఉన్న వాళ్ళందరూ కూడా డయాస్ మీదకి రండి, యాజాంటుడే ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే రవి ఇక్కడ ఏపీసీసీ గీతలు ఇద్దరిని ఇక్కడ పంపించారు. వీడియో తీసావా? సునీత గీత ఇద్దరు రండి. అట్లాగే టీసీ తెలంగాణ కోఆపరేటివ్స్ రజిత రాధా ఇద్దరు రావాలి. రజిత రాధా పెట్టాలి ఆరు లేకపోతే 8 లైట్లు పెట్టాలి. 8 నుంచి 6 దగ్గర అది ఒకటే స్టాండ్ ఉన్నది. 8 నుంచి 5 నుంచి వచ్చింది. వీడియో తీసుకోలేడు. ఫోటో తీస్తే అన్నాను వీడియో లైటింగ్ Good morning, ladies and gentlemen. I would like to sincerely thank everyone for taking the time off their busy schedule and to attend this gracious event. There is no tool for development more effective than the empowerment of women.
We welcome our Ravindra sir with a bouquet. Now, I would like to call upon our Chairperson, Women Council, APTBF, Comrade C.H. Meenakshi, onto the dais. Each time a woman stands for herself without knowing it possible, she stands up for all women. Now, I would like to welcome one such strong, ferocious, SDS woman, Comrade Amarjit Kaur, General Secretary, AAUC, on the dais. Amarjit Kaur madam is a bouquet. There is something special about a woman who can take strength, intelligence, and now to never give up. I would like to call a special woman. I am talking about her, our chief guest. I am talking about our chief guest, Comrade Netha Joshi, the convener of AIBA, All India Women Council, onto the dais. Comrade Swati is welcome. Netha Joshi madam is a bouquet. Leadership is the capacity to translate vision into reality. It's my honor and privilege to welcome a leader who can translate vision into reality. Comrade C.H. Venkachalam, General Secretary, AIBA, Andhra. Comrade Sumalaka is welcome. CHC, okay. Sir, Rambam sir. One more. Now, I would like to call our General Secretary of APTBF, Secretary AIBA, and our young and energetic leader, Comrade B.S. Rambabu Garu, onto the dais. I request Comrade. I would like to call our young and energetic leader, Comrade B.S. Rambabu Garu. Comrade Supriya, we welcome our General Secretary, Yabogi. Now, I would like to call our Joint Secretary, APTBF, Comrade P.V. Krishnarao sir, onto the dais.
Maunika, she is from RK Degree College, Parliament Central Hall. On the occasion of Good Governance Day, she has become the pride of Telangana with her excellent speech. Maunika. Comrade Meenakshi Menu will hand over. నువ్వు విన్నానంటే నేను విన్నానంటే ఇప్పుడు నేను మన ప్రియతమ ఉమెన్ కన్వీనర్ పద్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మొదటిగా ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. కామ్రేడ్ సౌమ్య. Deepak lighting of the lamp with our guests. దంపతి లైట్ మార్చండి రా నీ అమ్మ అదంటే పుక్కడి తీసుకుంటా అందరు పుక్కడికి తీసుకుంటా అంటే ఎట్లా రాదు లైటింగ్ పెట్టుకోవాలి రా ట్రైన్లో వస్తున్నావు విక్రమ్ అన్నా ఇక్కడ కిందికి దా కిందికి వచ్చి కొట్టుకున్నాను అమరులకు కృతవీరులారా ఇదే మా లాల్ సలాం ఇదే మా
వీరవర్ధని ఇదిరంతని పోరాడి నేలకు ఒరిగిన పోరాడి నేలకు ఒరిగిన లాల్ సలాం ఇదే మా లాల్ సలాం ఇదే మా లాల్ సలాం వీరులారా. సరిపోయితే కొంచెం అటు జరుపుతాం. అది లైట్ ఎంకెక్ జరిపానా లైట్ ఎంకెక్ తీసుకో ఇలా పెట్టాలి ఇలా పడితే వడనే అన్న బ్యాక్ తీసుకోవాలి ఇంకొంచెం మనదే కెమెరా బ్యాక్ తీసుకో ఇంకా బ్యాక్ తీసుకో నువ్వు వస్తావా లైట్ వస్తుంది ఇంకేం చేయాలి అరే లైట్ వెనక్కి తీసుకో కావాలి లైట్ ఎంకెక్ తీయాలా ఏ లైట్ అదే ఇదే లైట్ ఫ్రేమ్లో వస్తలేవు ఇంకా హలో 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 ఫ్రేమ్ పర్ఫెక్ట్ తీసుకోండి Comrades, good morning everybody. అందరికీ నమస్కారం. మన 6th ఉమెన్ కన్వెన్షన్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి అందరికీ స్వాగతం సుస్వాగతం. టీబీఎఫ్ 2 నెలల నుంచి శ్రమించి మన బ్యాంక్ వైజ్ యూనియన్ లీడర్స్ అంతా కూడా వివిధ జిల్లాల్లో దీని మీద పూర్తి ఎఫర్ట్స్ పెట్టి కామ్రేడ్స్ అందరూ కూడా ఇవాళ దాదాపు more than 1000 కామ్రేడ్స్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసారు. మన 6th ఉమెన్ కన్వెన్షన్ ఆల్రెడీ సక్సెస్ అయింది. ఈ అటెండెన్స్ తోటే మనం పూర్తిగా విజయం సాధించాము. అయితే ఈ కన్వెన్షన్ సక్సెస్ వెనుక మన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ బిఎస్ రాంబాబు గారు నిరంతర శ్రమ గత 2 నెలల నుంచి ఆయన పూర్తిగా దీంట్లో మమేకం అయ్యి దీన్ని విజయవంతం చేయడంలో
కీలక పాత్ర వహించారు. ఆయన కన్వెన్షన్ సక్సెస్ కోసం ఎఫర్ట్స్ పెట్టే కాదు, ఎంతగా లీనమైపోయారంటే ఈ కన్వెన్షన్ విజయవంతం చేయాలని ఆయన స్వయంగా ఈ కన్వెన్షన్ గురించి ఒక పాట రాసి ఆయనే కంపోజ్ చేసి ఆ పాటని మీ ముందు కూడా ఇవాళ తీసుకురావడం జరుగుతుంది. కన్వెన్షన్ గురించి ఈ పాటలో ప్రతి అక్షరం కూడా ఈ కన్వెన్షన్కి జీవనాడి లాంటిది. ప్రతి అక్షరం, అందులో ప్రతి వాక్యం కూడా ఈ కన్వెన్షన్లో ఈరోజు మనం చర్చించబోయాయి. భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమాల గురించి, మన ఏపీటీపీఎఫ్లో ఉమెన్ యొక్క పాత్ర గురించి చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా ఆయన రచించారు. సో ఇప్పుడు ఆయన రచించిన ఆ పాటని కామ్రేడ్ అమర్జిత్ కౌర్ గారు, మన ఏఐటీసీ జనరల్ సెక్రటరీ, వారి చేతుల మీదుగా ఆవిష్కరించిన తర్వాత ఆ పాట మీకు ప్రజెంట్ చేయబడుతుంది పల్లె నరసింహ చేత. సో ముందుగా మేడం ఆ పాటని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. రాంబాబు గారు ఇక్కడ రావాల్సింది కోరుతున్నాను. సో రాంబాబు గారిలో నాయకుడే కాదు, ఒక కవి రచయితను కూడా ఈరోజు మనం చూస్తున్నాం, గాయకుడు కూడా. వచ్చిన సమయాన భాగ్యనగరమంతా మన ప్రజానాట్య మండలి పల్లె నరసింహ వాళ్ళ బృందం రాంబాబు గారు రాసిన ఈ పాటని మీకు ప్రజెంట్ చేస్తారు. మేడం మీరు కూడా మహిళా మనులను మీరందరూ చప్పట్లు కొట్టాలి. మనం ఉదయం చప్పట్లు కొట్టడంతో ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఎక్కడున్న మోడీ కరోనా పోతుంది, చప్పట్లు కొడితే కరోనా పోతుంది, గిన్నెలు కొడితే తాళాలు కొడితే అంటే కొట్టాం కాబట్టలేదా మన సభ సక్సెస్ఫుల్ కావడానికి చప్పట్లు కొడతాం. ఓకే, పల్లవి మనం విషయం పాట గురించి చెప్పాలి. మహిళా కన్వెన్షన్ గురించి ఏం చేయాలనేటువంటిది నన్ను అడిగాడు, ఒక మంచి పాట రాసుకున్నామని. సార్ ఎవరినో గీవులాడేది ఎందుకు సార్, మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, అది పాస్ అయితే పాట పాడుతున్నారని చెప్పిన అనగానే ఉదయమే ఒక ½ అన్ అవర్లో పాట రాసి నీకు ఇస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మన సార్లందరం కలిసి ట్యూన్ చేసినాం, దాన్ని తీసుకోపోయి నాకు అవకాశం ఇచ్చే పాడినాం. ఆ పాట పల్లవి సార్ పాడతారు, మిగతాది నేను పాడతాను. ప్రారంభం సార్ కూడా చేయాలి. సమయాన మహిళా మనులంతా
ఒక చైతన్యం చేసే ప్రతి ఉద్యమం సమస్యల సాధనకై చేసే ప్రతి ఉద్యమం సమస్యల సాధనకై చేసే ప్రతి ఉద్యమం ప్రభుత్వ బ్యాంకుల రక్షణకై చేస్తున్న పోరాటం మీతోనే సాధ్యం మీరుంటే అది సులభం మీతోనే సాధ్యం మీరుంటే అది సులభం మీతోనే సాధ్యం మీరుంటే అది సులభం మీతోనే సాధ్యం మీరుంటే మహిళా మనులంతా చిన్న సమరులంతా మాయనగరమంతా అరుణోదయమవదా మహిళా మనులంతా చిన్న సమయాన గొంతుల నాట్య మండలిగా నేను కూడా ఒక రాష్ట్ర స్థాయిలో మరియు వివిధ యూట్యూబ్లో కానీ మంచి సింగర్ కావడానికి మా సారు ఎప్పుడో చెప్దామన్న డాన్స్ ఈ సందర్భంగా మా సార్కు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మా ఏపీఎస్ జిందాబాద్ 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 ఏపీఎస్ జిందాబాద్ 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 అవర్ బ్యాంక్ జిందాబాద్ 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 అవర్ యూనిటీ జిందాబాద్ 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 మహిళా శక్తి జిందాబాద్ 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 మహిళా శక్తి జిందాబాద్ 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 ఏపీఎం మార్చాన్ ఓకేనా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిందాబాద్ జోసవాలో జిందాబాద్ ఏబిఎల్ జిందాబాద్ ఏబిఎల్ లాంగ్ లివ్ ఏబిఎం మార్చాన్ ఏబిఎం మార్చాన్ ఏబిఎల్ లాంగ్ లివ్ long live ABM march ABM long live long live long live long live
సీట్స్ ఖాళీ ఉన్నాయి. దయచేసి ఆ ఖాళీ ఉన్న సీట్స్ కామ్రేడ్స్ పిలిచి కూర్చోబెట్టండి. తర్వాత మధ్యలో కొంతమంది జెంట్స్ కామ్రేడ్స్ కూర్చోన్నారు. మన సెషన్ స్టార్ట్ అవబోతుంది. కామ్రేడ్ మీనాక్షి గారు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు ఇక్కడ వచ్చేసా వెళ్ళిపోతారా అలా వెళ్ళిపోతారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మనం చాలా లేట్గా మొదలు పెట్టుకున్నాము ఆల్రెడీ ప్రోగ్రామ్ని. చాలా మంది కామ్రేడ్స్ రావడం లేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళు, ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. రాంబాబు సార్ పాట రాయంగానే రావాల్సిన వాళ్ళకంతా డబ్బులు వచ్చేసారు. పాట ఎఫెక్ట్ అట్లా ఉంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. సీట్లు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కామ్రేడ్ వాలంటీర్స్తో సహకరించండి. తదుపరి ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ మేడం మాట్లాడడం వినే ఉంటారు. ఇదివరకు మనకు తెలిసిన బ్యాంకింగ్ విషయాలే కాకుండా ఎన్నో ట్రేడ్ యూనియన్ విషయాలు, తర్వాత అనార్గనైజ్డ్ సెక్టార్లో జరుగుతున్న కార్యక్రమాలు, నేటి ప్రభుత్వం నుంచి మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా మేడం మనకు వివరిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా అందరూ వినాలని ప్రార్థిస్తున్నాను. మేడం ప్లీజ్. ఇప్పుడు కనిపించిందంటే ఆయన కాపాడు में 100% हत्या या 150 साल की लड़ाइयों से हासिल किए हुए श्रम कानूनों को तोड़ रही है। 44 कानूनों को 4 कोड में बदल रही है। एक्सिस्टिंग जो हमें लेबर राइट्स थे उनके ऊपर आक्रमण किया गया है। ट्रेड यूनियनिज्म मुश्किल किया जा रहा है। ट्रेड यूनियन एक्ट के ऊपर हमला किया गया है। हमारी रिकॉग्निशन के ऊपर सवाल लगा दिए गए हैं। हमारा काम के सुनिश्चित घंटों के ऊपर हमला बोल दिया गया है। ऑफिशियली 9 घंटे करना चाहते हैं, 12-14 घंटे। वो ये कह रहे हैं कि नोटिफिकेशन से हम कभी भी चेंज करेंगे। इंडस्ट्रियल रिलेशंस का कानून जब अंग्रेज मुश्किल कानून लेकर के आए थे और ट्रेड यूनियंस लड़ी थी 1929 के अंदर, भगत सिंह और उनके सहयोगियों ने, मैं यहाँ तक उसी ट्रेड डिस्प्यूट के खिलाफ बात, इसलिए हमारे బ్యాంక్ అనేటటువంటిది ఒక వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆర్థిక పరంగా చాలా ఉపయోగపడే all my comrades on the dais, my colleagues, friends, union leaders, men and women, and all those who have come all the way to attend this 6th Women Convention here in Hyderabad. Friends, today is 8th January, a legendary woman, a parliamentarian who fought for the working class and especially for the women labor. So I start my talk remembering Geeta Mukherjee.
I feel happy that I have worked along with her when our lives of women. We could raise the issue together. She inside Parliament and I along with my comrades on the streets. When I was asked by Comrade Ram Babu to take I want to be visible also to the comrades. That is why on the upper portion I am standing, and I want to see you also. So what I was saying, that when Comrade Ram Babu told me, just remember the journey which began for women bank employees. It was in 1995 when the first women convention was organized by AIBEA, and Comrade Tarakeshwar Chakravarti had taken the initiative. Many of our comrades who began their journey from there, some of them are retired now, but many of them are nearing retire. That retirement age is coming for them, and many more who join the ranks. So it's a long journey of 17 years. It was 95, so it is 27. Today I am overwhelmed. In Bombay, when the first convention was held, it was a dream come true for our women bank employees. They could sit together, they could talk to each other, they could speak from the podium, they could set agendas, and they could look forward that they will be members of the General Council. Since then, in these 25 years, almost, I should say more than that, several thousands of women have been brought to activism by AIBEA and our AIBOA friends. Especially the lead taken by Comrade Tarakeshwar, taken from different areas. This could be possible. But was it only to give opportunity to women to come for women conventions, have a bit of fresh air, laugh, shout, sloganeering? Was it only that? No. It was supposed to be giving spaces to women to think, to talk, to understand, and also prepare themselves for larger roles in the unions. That was the target, that was the idea. And I did not miss any of the single All India convention held by AIBEA. I tried to be there from the first convention onwards. As because you are better placed, we have bigger hopes from you. Out of the total workforce in India, women are very less. They are hardly 20% of the workforce. But out of the total 100% of women labor force, you who are enjoying all the benefits, women in government sector, women in public sector, including your sector, you are less than 7%. 93% maternity benefit or proper wages or workplace security or question of knowing about bipartite working in our country have no protection, no legislations. They are not secured. Who will be their voice? It will be you people. Those who are educated,
those who are into protected jobs, those who are unionized. And unions are always empowering for women workforce. It's a collective. Collective is always a strong. And that's why I always say trade unions are our mother. If we nurture our mother takes care of us in a better way. This is how we look at our unions. So I always come with great hope in these conventions, and similar hope I have from you, those in Andhra Pradesh and in Telangana. In your federation, you are together here in this convention. When I received the social media propaganda about convention, I received 3 small videos. You must have received on your phones. 2 powers, sword and pen, 3rd power, women. This was one big small video. Comrade Ram Babu, Comrade Ravi, all your team, men and women, have given a correct message. So you understand your power. And if you are power, then you have responsibility. And responsibility not for self, not only for family. Responsibility towards unions and towards the larger population of our country who is looking towards us. We have to understand very correctly. Power is within. Nobody is supposed to give us a glass of water and put some power in that and we are asked to drink. We have to realize our power from within and understand we are no less from anybody. Second video I received was, discipline is the bridge between goals and accomplishment. It's very true. You are sitting as disciplined soldiers. Our union teaches us discipline. Our Constitution of India tells us to be disciplined citizens. Of course, discipline is important. And being in unions, this is much more important. Value our unions, value the leadership which we... Once the decisions are taken, you have to follow it. It's like in commandment, like in army, being soldiers. You make a video which I received as a campaign video for this convention. That said the power to question from jungle life to the modern day life. It's power of question which made scientists to explore so much, to discover so much, to innovate so much, societies and civilizations. It is power of question which raised voice from the masses against the colonial masters, against slavery. It's power of question which brought us to the modern democratic systems. And it is power of save the democracy, and that is the tool with which the unions always function. So it's most important. We have to ask a lot to the regimes ruling. For several years now, they are sitting in the seat of power in Delhi. But what are we doing? Continuously fighting against their policies. The policies which are so wrong, so bad, so anti-people, anti-worker, anti-farmer, and I should say anti-national. So questioning is our right. Without that, no progress can happen. And that's why, my friends, our comrades will be speaking before you. They will tell you a lot about what is going on in bank, threat of privatization, and then outsourcing, contractualization,
All kinds of weapons are being used by the government at center to weakening your economy. If you are weakening your economy, you are stabbing the backbone of the nation. So we have to be up in arms, questioning as well as agitating. So friends, in this time, I should say, the country is really in great difficulty. I see so many of youngsters sitting here. And you youngsters are big hope for the nation. It's necessary for you, you take your conventions as learning experiences. When you go after this convention, you should have lots of energy in you, lots of information with you, lots of new learnings with you. It's not mere event for us, a celebration for us. It is a place of, it is our class, it's our learning. We have to go out at strong. To my youngsters, I want to tell, all the rights you are enjoying today, they did not come so easy. No question of any settlements, negotiations, adjudication. Parwana used to tell in Delhi, in the AIBEA office, day in and day out, working hard to achieve whatever you have today. So they used to tell us, when in the night, late night, dogs will bark, the child will ask the mother, what is happening? And she will say, oh, maybe some bank fellow must have come back from job. There were no fixed working hours. You could work any time, as many hours, and still your job is not secured. My maternal uncle was in bank. He retired from Reserve Bank of India. He used to tell me, the leaders of the banking industry, not only they, the worker of the banking industry also sometimes, for several months, will not be able to see the face of the child. Child sleeping when going for work, child sleeping when coming back from work. All these stories I used to hear from them, from these leaders, as well as from my own relations who were in the banking industry. And my mamaji, my maternal uncle, once he told me, look, nobody was ready to give their daughter to a boy who is working in the bank. I'm lucky somehow I got your mamiji. She's my life. Nationalization one, got the settlement system, got all the rights for you, fighting continuously, including pension, and ultimately the scenario came in India that yes, you are searching a life partner for your daughter. Okay, look for a bank boy. This is the situation changed. But today I want to say, all that what was achieved, all the heights we got is under attack. 150 years of trade union movement brought us to several labor legislations, labor laws which could protect the workers. They are under attack. And from 1946, when AIBEA was born, 23 years of battle, your union leaders launched that battle
and you got nationalization of banking sector. Nationalization was not only interest, and nationalization of banking sector gave us the development project trajectory in the country. Green revolution, white revolution, what we talk about in India today, or were talking a little while, all that was because of nationalization of banking. The money of the banks could be utilized in the national development. India could come out of the clutches of American wheat. Our farmers gained out of it. Our medium and small industry, micro industry grew in India, and lakhs and crores of jobs could be created in this country. This all could happen because bank nationalization happened. Here I want to tell you that your leadership was visionary. Whatever they were fighting for, only the worker and employee was not under their focus. The society and the nation was in their focus. And that focus we should never lose, and we should understand. Whatever rights we get can be taken away, can be snatched away if we are not vigilant. So unions are needed when you have rights to defend your rights. Unions are needed to expand your rights, and not only in the interest of workforce, but also in the interest of society as a whole and the nation as a whole. That's why to youngsters I want to tell that India's freedom struggle had strong component of working class movement. The workers of our country, the peasants of our country, the tribals of our country were the first to challenge British rule in 19th century. And since unions started happening in the late 19th century, then the modern day labor movement began. And in 20th century, the unionization reached certain height. And 1920, first national organization was founded by collecting all the unions from all over India, bringing under one umbrella, and AITUC was born. After birth of AITUC in 1920, the freedom movement picked up further very fast for their rights and for national freedom movement. If today I tell you, we have every right to challenge whichever government is there, whichever prime minister is there, whichever cabinet is there, we can look into their eyes, we can raise our finger and arm, we can question them. This right is given to us by the struggles and sacrifices of our predecessors. This we should remember. We have not to be timid. We will be seeking our rights because we have worked for today. Our predecessors worked for today. I want to tell you, 1920 AITUC is born in Bombay City with All India Conference, with great freedom fighter Lala Lajpat Rai as its founding president. And 1 year after, in 1921, AITUC in its second session discusses about Indian situation and comes out with a resolution of complete independence from British rule. Let me remind you, have pride in you. You hold a red flag of AIBEA and AIBOA. You hold the flag of AITUC when you join them in their struggles. You should know, the Indian political platform demanded complete independence in 1929. But non-cooperation movement had begun in 1920. It was spread all over India. After Chauri Chaura, the movement was being taken back. But the workers were unhappy. Youngsters were unhappy.
Bhagat Singh, Sukhdev, Rajguru, Bismil, Ashfaqullah, Jitendra Das, Manmat, Roshan, Lahiri, everybody was up in time in that background. All India Trade Union Congress, the mother trade union organization of India, from which the inspiration was taken by Comrade Prabhatkar, Comrade Parwana, Comrade Chadda, and many other comrades who took the inspiration and started organizing and fighting within banking sector also. So I looked back. It's not only that. Everybody in the freedom movement wanted to be with the AITUC, with the working class movement, to be proud of it, the national freedom movement. Pandit Jawaharlal Nehru was also president of AITUC once. Netaji Subhash Chandra Bose from your state, Andhra and Telangana, was united at that time. V.V. Giri, a great leader who had been labor minister, he resigned for the workers' issues. He became Vice President of India. He became President of India. He also headed pre-independence era AITUC. So understand, you are part of that larger trade union family. And you have been headed by stalwarts who fought for India to be free from British Empire. And not only that, there was a time when Bhagat Singh, Sukhdev, Rajguru were hanged to death. Bismil, Ashfaqullah were also hanged. Many of them. And we will have to leave India now. We might have to leave. Then they proposed, have some kind of self-rule within the British rule. Why I am raising this question? Even before Indian political to it, AITUC said nothing to it. India is on march for complete independence from British rule. We don't want to look less than that. And no political party should try to and throw away the British rule. I say, trade unions mean only talk about wages, talk about parks, talk about settlements, talk about more benefits, talk about your pensions. Don't talk politics. But we were born in the thick politics of fighting for India's freedom. How can we say we are non-political? AITUC or AIBEA were never non-political. We are not political parties under People's Representation Act. We are trade union politics. We produce wealth. We go into mines. We do exploration and excavation. We make all the construction. Road is also made by workers. Vehicle is also made by workers. And the vehicles are driven by workers. It's the workers who take out the iron ore. It is the workers who are working in factories and making big iron bars or steel bars. It is workers who are transporting. It is workers who are laying the railways. It is workers who are making the bogies and engine of the train. And it is again the employees and workers who are running those trains and those who are taking. So it may be manufacturing, it may be exploration, it may be excavation, or it may be service sector. You are serving service sector, insurance is service sector, our electricity is service sector. Once the production is done, after that, similarly our education, our health, all the services in the society. Who is providing? Employees and workers, regular or outsourced, contract or daily wages. It's the labor, it's the working class, workers and employees who run the nation, who run the society. And so, we want share in the cake. We want our work to be protected.
We want safety at the workplace. We want our children to be educated. We want our elderly and sick people to be treated well. And then we want pension at the pensionable age. We are not demanding sun or moon to be. And that's why the politics to question the wrong policies of the government will snatch away our rights. We are non-political. We say we are for this politics and we will fight for it. This is how we move. And that's why right to question was always there. Right to question has to be here today. Right to question has to continue in future also. From that point of view, I want to say nobody stopped us. AITUC or once AIDEA was formed, nobody could stop us from protesting, even including Pandit Nehru ji, who happened to be AITUC president once. It did not stop us to fight Nehru ji and ask for nationalization of banks, of insurance, of coal sector, of textiles. We raised our demands. We fought on streets, and our sympathizers fought inside the parliament, as we remembered Geeta Mukherjee, who used to raise the voice of working class inside the parliament. And that is how, friends, we have to analyze, we have to understand what is happening in the banking sector, how damaging it is to the workforce inside the banks, how damaging it is to the nation as such, how dangerous it is for the country's freedom and self-reliance. It threatens our independence, threatens our freedom, threatens our economy, it threatens our presence, and it threatens our future of future generations. So my youngsters, I have great hopes on you people. And that's why I am here to share these feelings with you, some points with you, something from history, something from today. The government says everything is going on good. Economy is robust, employment, in which land they are living. They don't seem to be living in India, because Indian economy is in bad shape. Unemployment is rising. ILO said 40 crore Indians may be more poor. And we already know employment generation is not happening. 50 lakh jobs. Everywhere outsourcing and contractualization is added. And now even in army. Even in army they have brought this so-called contractualization. This Agnipath scheme, creating Agniveers, was nothing else, only this thing. You ask the young boy of 17 years, come on, join the army. We give them little bit training, not the real Fauji training. And then within 4 years you tell, now you are retired and you are Agniveer. You imagine if I go for my daughter to search a groom for her, and I go to a family, and then I am told, because at the age of 21, our children are studying, they are into engineering, into polytechnic, into ITI, or into graduation or post-graduation, and here is a fellow, only 21 years of age, and he has been retired. Our youngsters came on the streets, on the railway tracks, and some public property also got destroyed. We are not in favor of any violence and burning of public property. Our youth is frustrated, is desperate. Government's own figure tell that between 15 to 29 years of age, within that those who are job seekers, 54% are of this age group. What does it mean? India is sitting on a volcano. Our youth is upset. Below 35 years of age, Indian population is
First onwards, whenever we found that it is going against the interest of the working masses of our country, so we will challenge the present regime also. And we are doing so. And we are never afraid. Our predecessors were never afraid. Raise our voice. I should also tell you, on the one hand side, economy is in bad shape, unemployment rising. On the other hand side, what is being promoted in our country? Hatred, polarization, division. Our civilization has been put to test. For thousands of years we have lived together. Our different food habits, our different dresses, our different way of observing our festivals, our religions. We go to temples, we go to mosques, we go to gurudwaras, we go to churches, we may be Digambar Jainis, we may be Shwetambar Jainis. For centuries we have lived in harmony. We have lived in peace. And in independent India, we got a constitution of the country which gives us all the liberty. But that liberty is also put under question. That unity of secular democracy is put under question. So on the one hand side, you weaken the country. On the other hand side, you divide your people so that they don't question you or they don't build up larger movements, united movements. I want to remind the present regime, they should understand, no, nothing. We want complete independence. The meetings plan a constitution for India. So this constitution of India, which gives us concept of pension, which gives us concept of maternity benefit, all this constitution, we demanded for Constituent Assembly. We presented the Charter of Demand before them. And today, whatever rights we are enjoying under Constitution, they became a reality after the Constitution was founded. And that's why, my friends, today under present regime, that Constitution is also under attack. And to women comrades, I want to tell you, unions, especially RQC, IBEA, believe
expecting from you to give more good health to your union, work and nurture your union. The struggles of Babu was continuously giving slogans and you were standing over there continuously responding. That is the kind of time. Call will come, you have to respond. Call will come, you have to respond. In this manner, we will move ahead. Victory will be yours. Thank you, comrades. Thank you, madam, for your valuable major part of our union activities. Mana All India Women Convener, Comrade Netha Joshi, AIBA Assistant Secretary, Madam Vanna. Madam Netha Joshi. Respected President of APTBF, Comrade Ravindranath, respected General Secretary of All India Bank Employees Association, Comrade Venkatachalam, our AIBA's friend, philosopher, guide and leader of the working class, today's inaugurator, Comrade Amarjit Kaur, respected beautiful ladies who are present here in huge numbers, greetings to all of you who are present here in overwhelming numbers. I congratulate the unit leaders, the district leaders who have mobilized to a maximum extent. I think it is beyond their expectations also. So salutations to all. This spirit, this enthusiasm will continue in the entire year to come. You are having this convention at a time when we are entering the new year 2023. Whenever you are entering a new year, whether it is a calendar year or a religious year, we have multiple new years. This is a calendar year. You always think with a positivity in your system. You think of all the good things. As an organization, as an employee, for some of you, 5-day banking should take place soon in this year. How many want that? The recommendations of United Forum of Bank Unions has already gone. We'll also expect that the 12th bipartite will be signed this year. There's no harm hoping. You have to be positive. You have to think. So let us begin with that enthusiasm. Of course, we cannot forget the challenges which are facing us. In the world at large, what is the positive thinking? I need not tell you, in case we lag behind on any of this, what can be the challenges which are facing us. You are all aware, we had our projected strike on November 19th also on fundamental issues. But one of the major challenges today is the threat of privatization of public sector banks. Another challenge is recruitment in the banking industry. I will restrict myself only to the challenges in the banking industry and what should be the role of women, which is expected by the organization. Privatization is looming over our heads since last budget session when the finance minister announced that 2 banks will be privatized along with one from the general insurance. Right from then, speculation has been rife whether it is going to be Bank of India, Bank of Maharashtra, Indian Overseas Bank. I think by now all the banks have come in some time or the other. Let us not speculate. The bank will get privatized. To privatize public sector banks today, what is the need? The need is to strengthen the public sector banks and not to privatize banks. What are the problems which will be faced? Already private sector banks are existing in the industry. Already public sector banks are existing in the industry. Both of them are doing what is the role which is expected of them.
So why does the question of creating an imbalance in the banking industry by making more private sector banks and less public sector banks? The pattern of deployment of credit will undergo a change. The public sector character in banking, when we say all these things, what does it mean? It means that social profits will take a back seat. If the banks are privatized, social profits, when we say social profits, it means the profits for the common man of the country. It means profits for the improvement of the economy, development. I think very few of us are hearing. Do we want that social profit should take a back? From behind, do you want that social profit should take a back seat? No, comrades. Public sector banking has a peculiar role and an important role for the economy, and that is that the society, along with the entire country, the economy has to improve and the society has to improve. We do not believe in only accounting profits. Accounting profits and the speculative profits is the role of the private sector banks. That is one of the reasons why All India Bank Employees Association is fighting against privatization. Not only the question of this, once it is privatized, you all know that the confidence of the public is in the name of for the name of public sector. Public sector, as the word is removed, the deposits, the money of the common man will fly away from the banking industry, which is a point of concern to us as an organization. The pattern of deployment of credit will undergo a change. It will move from development towards the comrades. There will be government schemes alone, whether it is taking care of the common man. We are reaching mass banking only through public sector banks and not through private sector banks. What is the minimum balance in private sector banks? What is the minimum balance in foreign banks? I don't need to tell you because most of you are working in the front line. So these are the issues why as an organization we are against privatization. Of course, there are problems. There are problems of increasing bank loans. There are problems of increasing NPAs. You know that this government introduced IVC. IVC was introduced to name and shame the borrowers. But has that happened? In fact, other industrial houses, other corporates are benefiting and banks are taking a huge haircut. Huge haircut is taken by the bank and other corporates are buying whatever is given in the is put up in the IVC at a very low sector, and especially public sector banks are taking huge haircuts, which is also a point of concern. There are many challenges. I am sure our General Secretary will also talk about the challenges. Your document which is given is having a very detailed days for one document and 15 days for the other document. If you cross 1 month, it will definitely be lying somewhere amongst your books and other things, and you will not be reading it. It is a very important, vital document which is very informative, and I congratulate the leadership and Meenakshi and Padma and the entire team who have taken great pains to produce this document. So as women in the banking industry, facing all these challenges, being aware of all these challenges, what is expected? Comrade Amarjit has already told you. The time now is not to remain docile. The time is not to remain just participating in various conventions. The time is to involve yourself, to come on the streets, to participate very wholeheartedly in every call of the organization. You are all aware that any call hearing, whether it is dharna, whether it is a demonstration, if your participation is 100% and it is wholehearted, then definitely the government or the management is going to look into this and avoid further. You being a very important sector, earlier women were hardly around 15 to 17%. But today we are more than 20-23%. కామ్రేడ్స్ ఎక్కడికి అందరూ బయటికి వెళ్తున్నారు, ఎవరు బయటికి వెళ్ళొద్దు. లంచ్ అవర్ మనం ఇంకా డిక్లేర్ చేయలేదు, బయటికి ఎవరు వెళ్ళొద్దు, కైండ్లీ లోపలే ఉండండి. అందరూ అట్లా వెళ్ళిపోతే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. So today we are such a huge number in the banking industry.
And if we remain docile or we remain inactive, the organization cannot. Yes, I know your role at home, your role at office, plus your role of union work is a triple role. But the time has come that the union needs you. And do not think only the union needs you. If your organization is not going to be strong, if your union is not going to be strong, your bargaining capacity will become weak. You will not be able to achieve. You will be, in fact, as a union, you need the unions, and as well as we need your strength and unity. That is very important. Coming on the streets, once you come on the streets for the banking sector, you should also, with this being a women's convention, we should know that what is the problems and issues faced by other sectors, in the finance sector, in the unorganized sector. Recently, we had the All India Trade Union Congress conference, where multiple sectors, all of them, especially public sector, had similar problems wherever it was. The political agenda of the present government is increasing contract labor, increasing outsourcing, and privatizing most of the sectors. In fact, at a time when public sector banks, which was announced, they went ruthlessly in the times of COVID. When employees and members were not able to protest and come out on the streets, and the way people have suffered during the COVID, the way people have suffered when demonetization took place, who have been victims of COVID, and we have seen how common man has suffered in this. And that is why we as an educated class have to play a role. And besides our role as a working women, we have seen Anganwadi and Asha workers, how they have also played a very important role during this COVID times. And in spite of all the selfless service as permanent employees in the government sector, they are fighting for standardization of wages in entire nation. They are having their issues, and we should not remain unconcerned, because finally we are a very small number. Comrade Amarjit has said, we were 4%, now we may be hardly around 7%. So we cannot be oblivious of what is happening around us. It is very important, we should know. And as far as the society is concerned, what is happening? Post-COVID, not only in our country, but in the world at large, domestic violence has increased. There may be multiple reasons why domestic violence has increased. Some places because of retrenchment, the spouses losing their jobs. Some of you are in public sector here. So though we had great hardships by having to go to work during the COVID times, our job was secure. Our job was secure because of the strong unions which we are having. But what has been the plight of the huge number of people who have lost their jobs? Migrated workers who had no alternative but to go back to their places. They could not come for months together. They did not have any wages for months together. In fact, in our own homes, you would have seen somebody's spouse, somebody's children who had lost their jobs. This was the situation. We cannot be oblivious of all these things which are happening. And because of such things, domestic violence has been on the increase. We have to come out and see how you can tackle these situations through the women's way. Anybody having any issues, we are having our trigger committee which has been announced. You have to share your problems, and if somebody else in the banks is having any problem, you have to bring it to the proper forum where we will be able to address it in the best possible way. Besides this, we again being educated people, we cannot ignore what is happening around us. Violence, suicides, murders of spouses in this younger generation is increasing. The amount of suicides for different reasons are increasing. Every day you read the newspaper, there has been some rape, there has been some murder, and all these are ruthless ones. What could be the reason for all these things? One of the reasons is that the youth are getting insulted. Rejection is increasing. That is why as a mother, as a grandmother, as a spouse,
as a sister, it is our role to see that if dignity is given, due dignity is given to the woman in the house, then this sort of tolerance power will definitely increase. And otherwise, the youth are being groomed to say, how can you take up insults? That is why, how can you take rejections? You will see even acid throw attacks are increasing. Does a woman not have a right to say no? If a person is interested in a girl, does the girl have to say yes? She has a right to say no. She has a right of her own choice. But the boy on the other side is not brought up that way. Always a man or a boy has to earn much more than a lady. These things have to be addressed. When we are moving or when we are thinking of having an equal society, when we are thinking of having an egalitarian society, we cannot have it without the role of men taking their due responsibility in the household code. As an organization, as AIDA, we do not only think of improving our wages and service conditions. That the leadership is going to take. But along with your involvement, along with your participation, we expect you to play a role for societal change. We expect you to play a role for a progressive society. And that is the importance. 5-day week will come today or tomorrow. Bipartite settlements will keep coming. You have seen 12 bipartites. Almost every bipartite, we say that maybe we will not see the next bipartite. But these things will come. You have already reached a level where you are already self-sufficient. You have already reached a comfort zone. So that is why many of them are not interested in coming out of the comfort zone. But we are very happy to see the high spirits today amongst this organization. Definitely under the leadership of Comrade Rambabu, Comrade Ravindranath, and the district-wise leaders and the unit-wise leaders, I am sure all of you will leave no stone unturned. You will leave no stone unturned in your participation. You will rise to the occasion. You will know, you will say, each one of you will say, I give you this simple message. Don't think you are nothing. Don't think you are nothing. But don't think you are everything. Think you are something who can achieve everything. When a woman is determined to rise, the power of a woman cannot be stopped by anybody. I am sure and I am confident that you will rise to this occasion. I conclude by saying, APTBF Zindabad! APTBF Zindabad! Working class unity Zindabad! Working class unity Zindabad! Women's unity Zindabad! Women's unity Zindabad! Are awaaz do! On behalf of all of you, I am definitely telling your leadership that women will leave no stone unturned and they will rise, and in our All India Convention, we will move ahead, march ahead, hand in hand. Thank you, comrades. అందరికీ లేదు కదా, మరి గట్టిగా రెస్పాండ్ అవ్వాలి కదా ఎంతూజియాజం. ఎనీవే కామ్రేడ్స్, చాలా పెద్ద సంఖ్యలో అంటే దాదాపుగా ఒక 1300-1400 మంది ఉమెన్ కామ్రేడ్స్ అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి చాలా పెద్ద సంఖ్యలో పొద్దున్నే బయలుదేరి, నేను రాత్రి చాలామంది బయలుదేరి ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు పొందినటువంటి ఆ ఉత్తేజం, ఉత్సాహం ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్ళిన తర్వాత మీ జిల్లాల్లో చూపించాలి. సరేనా? వెరీ గుడ్. అయితే ప్రస్తుతం మన మధ్యలో మన అమ్మాయి కేతావత్ మౌనిక మన మధ్యలో ఉంది. బహుశా మీరు అందరికీ కావచ్చు, ఎవరి అమ్మాయి? కొత్త అమ్మాయి, ఎక్కడైనా ఏదైనా బ్యాంక్ నుంచి ఏమైనా పట్టుకొని
ఈ అమ్మాయికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి అమ్మాయి, అందులో సెకండ్ థాట్ లేదు. ఈ అమ్మాయి పేరు ఇందాక నేను చెప్పినట్లుగా కేతావత్ మౌనిక. ఈమె బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో గ్రాడ్యుయేట్ అయింది ఆల్రెడీ. అయ్యి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనేటటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ కామారెడ్డిలో ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో చదువుతుంది. ఒకసారి చెప్పండి కొట్టండి. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని దేంట్లో పీజీ చదువుతోంది? మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సహాయపడాలి అనేటటువంటి దాంతో మనం అందరం సర్వీస్ చేస్తుంటాం. ఆ సర్వీస్ చేయడం కోసం ఈమె మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేయబోతోంది. ఈమె ఫాదరు నరసింహులు గారు వచ్చినటువంటి, మనందరం కూడా అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. చాలా బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరసింహులు గారు, వారి సుపుత్రిక, వారి మదర్ పేరు సునీత గారు. ఉన్నారమ్మా ఇద్దరు, సునీత గారు, వారి మదర్. ఒకసారి ఆమె కూడా చెప్పడం ఉంటారు. నరసింహులు గారు, వీరు నరసింహులు గారు వారి ఫాదరు. సో ఈయన డ్రైవర్గా పనిచేస్తారు, ఆవిడ హౌస్ వైఫ్. దెన్ వీరిది నిజామాబాద్ జిల్లా పోచారం వీరి నేటివ్ ప్లేస్. అయితే ఏమిటి ప్రత్యేకత? ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏమిటి ప్రత్యేకత అనేటటువంటి కనుక మనం చూస్తే, మొన్ననే ఢిల్లీలో భారత ప్రభుత్వం ఒక పెద్ద కాంపిటీషన్ని కండక్ట్ చేసింది. ఏంటా కాంపిటీషను? దేశంలో ఉండేటటువంటి ప్రతి కాలేజెస్లో ఉండేటటువంటి వక్తల్ని కొంతమందిని సెలెక్ట్ చేసినారు. ఆ కాలేజెస్లో ఉండేటటువంటి వక్తలందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఆ కన్సర్న్డ్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఇంకా షార్ట్ లిస్ట్ చేశారు. అంటే దాని అర్థం ఇప్పుడు తెలంగాణలో దాదాపు 10-15 కాలేజీలు అయితే చాలా ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలు ఉన్నాయి, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, అనేక రాష్ట్రాల్లో ఉండేటటువంటి మొత్తం యూనివర్సిటీలో ఉండేటటువంటి కాలేజీలో షార్ట్ లిస్ట్ చేసి ఒక్కళ్ళని సెలెక్ట్ చేసినారు. ఆ రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం సెలెక్ట్ అయింది మౌనిక. సో సెలక్షన్తో అయిపోయింది. మరి ఆమె ఏం వక్తో ఇప్పుడు చూడాలి, మనం విందాం ఇప్పుడు ఏం మాట్లాడుతుంది. సో మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి వక్తగా సెలెక్ట్ అయ్యి అన్ని యూనివర్సిటీల నుంచి ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళింది? పార్లమెంట్ హౌస్లోకి వెళ్ళింది. పార్లమెంట్ టచ్ చేసి వచ్చింది, మనం కూడా టచ్ చేయాలి, అందరు టచ్ చేయాలి. మనం మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్దాం అని మనం టచ్ చేస్తే అయిపోయినట్టు లెక్క. సో ఈ పార్లమెంట్లో ఏంటి దాని సబ్జెక్ట్ ఏమిటి? అక్కడ సబ్జెక్ట్ ఈజ్ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రాష్ట్రాల స్పీకర్లందరూ వచ్చి అందరూ ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసినటువంటి సమావేశంలో 25 రాష్ట్రాల నుంచి 25 మంది పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసినటువంటి 7 కాకుండా ఫైనల్ కాంపిటీషన్లో మౌని ప్రధానమంత్రిగా పనిచేసి ఈ మధ్య నేనే కాలం చెందినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి మీద మాట్లాడింది. మనం అడిగాం, ఆ 3వ స్థానం ఎందుకు వచ్చింది, నిజంగానే ఇచ్చారా లేదా మళ్ళీ తీసేసుకుందాం, మనం అవన్నీ చూద్దాం. చూసి ఇప్పుడు ప్రస్తుతం ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మన మౌనిక మాట్లాడుతుంది. ఇంకా ఎక్కువ కాలయాపన చేసుకుంటా విందాం. థ్యాంక్ యూ మౌనిక. Namaskaram Andarki. A warm and pleasant afternoon to everyone. I am K. Monica from Kamareddy. It's really very honor and pleasure to be sit in between of these great legends and to be one of the members in front of you. And it's really very honor to be one of those members who spoke in the parliament. Before I proceed to my speech, I would like to thank a few people in my life. At first, I want to thank my parents for not killing me and burn me because I am a girl and my life to my parents. And secondly, I thank you, the thousands of women and men who raised their voice for thousands of girls to letting them education, to making them educate and being successful in their lives. So I owe my education to thousands of you great women and men. So today I am standing here to say a few words on women
Empowerment means raising your own voice. Ante మీ కొరకు మీరు మీ వాయిస్ ని ముందు పెట్టడం. And you have to be dependent, whether it is socially, economically, made important financially. Never ever dependent on any other person. Because in India there is a myth that every woman is dependent on her father from her childhood. After that, after marriage, she is always dependent on their children. Why those? Why can't we? Why the woman? Why can't we become the independent, not the dependent? So, ఎప్పుడు కానీ మీ కాళ్ళ మీద మీరు నిల్చునేలా ఉండాలి. కాబట్టి మీ see in past also in past in family one boy and one girl child are born. Just you think the womb is not girls. Why? Have you ever thought why can't be the girls be the pride of your family? Have you thought that? I think no one thought, right? Girls enduku? Why we should not be the pride of our family? So please be educated, girls, because education is very important in this time. Without education, we can't do anything. See, there is one line that if man is educated, only one individual is educated. But whereas when woman is educated, a family, a society is educated. The family. Instead of think like this, when we are educating boys, we should educate the girls because they are same-year children. Why can't we change this myth? And in India, almost everyone thinks that girls are always dependent on any other personalities. So please break this myth and be independent of yourself and be independent of yourself and right they'll know what's going on in your life, what's going on in your home, what is going on in your surroundings. So please, I request everyone to raise your own voice, never ever dependent on any other person. So if we see, if you want to develop our India economically, one rupee coin is very important. As the coin has two women. See, Lord Shiva, the great Lord Shiva is giving his Ardhabhag to Lord Parvati. So what we are just women. Why can't we give equal rights and equal support to men? As well, so only one woman is doing all household chores herself and she can prove the whole. థ్యాంక్ యూ. సో ఆమె అడ్రస్ విన్న తర్వాత బహుశా మీకు అందరికీ కూడా మన పిల్లలు కూడా ఇలాగ మాట్లాడితే బాగుండని మీ అందరికీ అనిపించుండొచ్చు. సో భగవంతుడు మీ కోరిక తీర్చాలి. బట్ నేను రవీంద్రనాథ్ ఏమనుకుంటున్నాం అంటే మీ పిల్లలు మాట్లాడే ముందు మీరు ఆ రకంగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. అత్యంత మధ్యాహ్నం జరిగే డెలిగేట్ సెషన్లో మౌనిక మాట్లాడినట్టు మీరు అందరూ మాట్లాడండి. అవకాశం దొరికినటువంటి వాళ్ళందరూ కూడా, లేదా మన జిల్లా సమావేశాల్లో మనం వీటి మీద, ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామో అది మనం ప్రజెంట్ చేయాలి. మనం అనేకం అనుకుంటుండొచ్చు, బట్ అనుకున్న దాన్ని మనం ప్రజెంట్ చేయడం అనేటటువంటిదే మనిషి సక్సెస్కి ప్రధానమైనటువంటి కారణం. మన చిన్నతనం నుంచి కాలేజీలో చదువుతున్నాం, స్కూల్లో చదువుకున్నాం, టీచర్లు అనేక మంది ఉంటారు, కానీ అందులో ఒకళ్ళిద్దరు టీచర్లు మాత్రమే మనకి మంచి ప్రజెంటేషన్ కూడా చేయాలి. అందుకని అవన్నీ మీరు చేస్తారని ఆశిస్తూ, నవ్ కామ్రేడ్ వెంకటాచలం గారు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తామని అన్నారు. ఆయన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏం చేస్తారో చూద్దాం. Comrades, I was talking to Maulika. She's doing her post-graduation. I asked her what she would like to become. She said, I want to become an IAS. And I'm very happy to inform you that All India Bank Employees Association will sponsor her entire higher education. Thank you, thank you. You are afraid anytime, talk to us. Not only IAS, double IAS, triple IAS, they are there. Thank you, sir. So nice of you. So she will take the help of AIBA, become IAS officer, and in turn help All India Bank Employees Association to fight the management.
మనం మన బ్యాంకులకు ఎంతో రైతులకు సేవలు చేస్తుంటాం. కష్టాల గురించి సినీ రచయిత మిఠపల్లి సురేందర్ గారు అవకాశం ఇస్తే పాడినాం. ఆ పల్లె నరసింహ యూట్యూబ్లో ఉంటుంది. నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుకా ఎద్దుల బండికి ఎదురీతెందుకో కొందరి స్వార్థము పండనందుకా మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్షగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో రాజధాని కండ్ల ముందే రైతులెందరో రాలుతున్న రాజు ఎవడో ఆపడెందుకో నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుకా పుస్తెలమ్మి తెచ్చుకున్న విత్తనాల బస్తా నగిలి నెత్తురోసి ఎదుగుతున్న పొలముకేసే ఎరువులు నకిలి పంట సేలా ఒంటి మీద జల్లె మందులు నకిలి ఇంత మోసం తట్టుకుంటూ ఎగుసము చేసి కంచమందు ప్రపంచానికి అన్నమైనందుకా నాగలి కళ్ళలో కన్నీరెందుకో గిట్టుబాటు ధరల కోసం తిరుగుబాటైన చెయ్యనోడు అధిక ధరకై ఆశపడుతూ అడ్డదారిన పంట అమ్మనోడు రైతు కన్నా నిజాయితున్నా మనిషి ఎవడో లోకమంతా వెతికి చూడు ఉండడొక్కడో నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుకా మట్టి తల్లి మనసు తప్ప మనిషి మర్మము ఎరుగనోడు పొద్దు పొడుపు ధ్యాస తప్ప వెన్ను పోటంటే ఎరుగనోడు కలుపు తీసే గుణము తప్ప కళ్ళ ఎరుగని రైతు కంట రాలుతున్న రక్తదారని ఆపలేని ఆదుకొని దేశ ప్రజలని అడుగుతున్నది హలము నేడు అనాదనాని నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చిన అక్షగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో
point is, you want 5-day banking? But just now ITA chairman telephoned me, last 4 years, tell Rambabu, 5-day banking will be given only to those who are sitting in the hall, not those who are outside. You want 5-day banking? Beloved comrade Ravindranath Garu, Rambabu Garu, our leader comrade Amarjit Kaur, our leader comrade Lalita Joshi, comrade Padma, comrade Meenakshi, all the office bearers of the Andhra Pradesh Telangana Bank Federation. ఎందుకంటే మనందరికీ తెలుసు ఓ ఏఐబికి అందరిలో అన్ని స్టేట్లో స్టేట్ ఫెడరేషన్ ఉన్నది. అండ్ అమంగ్ ఆల్ ది స్టేట్ ఫెడరేషన్ ఒక మంచి స్టేట్ ఫెడరేషన్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. వాట్ ఈస్ వండర్ఫుల్ విమెన్ కన్వెన్షన్. I don't think this is a state level convention. It looks like more than an all India convention today by your large participation. And particularly I am very happy that grandmothers are there, mothers are there, daughters are there in this convention. That we are working in the banks, and we proudly belong to the All India Bank Employees Association. But unfortunately for a long time, banking sector has been male dominated industry. Because of the nationalization of banks, in fact there have been some agitation. Some of the managements have said they have come to the bank properly. So that is why we are not taking ladies. But because of the All India Bank Employees Association, we fought and we achieved the nationalization of banks, and because of that after 1969, today in all the banks, the number of lady employees joining the banks has increased, and I am very proud in the last 5 years, the majority of the new recruits joining the banks are lady employees. Congratulations to all of you. And that is why AEBA, for the past more than 25 years, we have been making efforts and endeavor. That it is not enough that ladies join the banks. We want the ladies also to be empowered in the trade union. Somehow in our country we believe that trade union is not meant for ladies. But I think that myth has been broken today, at least now. We have comrade Amar. You also know that she is the General Secretary of the All India Trade Union Congress. But I don't think many of you know what is the membership of All India Trade Union Congress. Do you know? Can you guess? Anyone? She is the General Secretary of the AITUC. Do you know what is the membership? 1,47 lakhs members she is leading. That is Comrade Amarjit Kaur. And that is the inspiration for all of us. If today Comrade Amarjit is General Secretary of the AITUC, in AIB I am looking forward to a time when the General Secretary of the All India Bank Employees Association also will be a lady employee. That is the essence of the endeavor of this convention. We want ladies to be taking more and more interest in our... You are telling about customer service, decreasing quality of customer service. But at that time she said, the wonderful, efficient customer service being rendered by the lady employees in the bank, they are more efficient. That's what you told.
So you are good at home, you are good in the bank. So why you cannot be very proud? And according to me, there are two things that we have to understand. Why this convention? Why we call this convention? Hyderabad देखने के लिए, चारनाथ देखने के लिए, Hussain Sahib Employees Association, Lady Comrade, you are not alone. We are all with you. The entire All India Bank Employees Association is with you. Secondly, we also want to appeal to you to tell other lady women workers in this country, who are large number, 50% of the women workers in our country. We all know the number is more, but all are not lucky to have your All India Bank Employees Association. We are very lucky that we have this, but in the society at large, and particularly among the working women in our country, women workers are being exploited. Women workers are being harassed, not only for the working women, but in society at large. Maybe Ramayana, maybe Mahabharata, we have seen women are always harassed. And even today, that is the situation in our society, that women are being ignored, women are being harassed. And so we want to appeal to you, to ask all of you, to tell these unprivileged, less privileged lady women workers in our country, to tell them that we are with you. You should tell them we are with you. We shall fight for you, unorganized workers. Wages are better, our service conditions are good, and now we are in the midst of the 12th bipartite. It is yet to begin. They are given the charting. 5-day banking, 5-day banking. Here also when she was talking, everybody was clapping. Good. It will come very shortly. 5-day banking will come in the banking industry. That I can tell you. But it's not 5-day banking. The government is telling, the management is telling, not 5-day banking. I want to be 3-day banking, 2-day banking. We don't want you at all in the banks. Because Modi ji is talking of digital banking, digital banking. Digital banking means you are not required. You can sit at home, banks will be there. The charter demand for the 12th bipartite. Some of the demands I can tell you. Exclusively for women. Number of demands we have made. And one demand I think all of you will like. Now we have the DA formula. We get our dearness allowance increase once in 3 months. Government employees are getting, there are 40 lakhs of government. In the 12th bipartite, now we have demanded DA should be given every month whenever prices go up. Oh, that's nothing. That 8th March, International Women's Day, should be declared as a holiday for the bank employees in this country. We have the Maternity Benefit Act, maternity leave. And this time in this 12th bipartite charter, we are demanding that a lady employee in the bank should be given leave to attend. Like that we are asking for improvements. Increase in casual leave, increase in sick leave, increase in privilege leave, increase in maternity leave. IBA chairman asked me when ladies will come to the bank. So all these things are there. The bipartite will come, 13th bipartite will come. As Comrade Amarji spoke, Comrade Lalita Joshi spoke. Today the government is the owner of the public sector banks. But they do not want to have the ownership to be continued. They want to privatize the banks. The banks are privatized. We know what will be the security of the job of the bank employees. We know how women workers are being harassed in private sector. And so that is why today in the AITA that is a priority to safeguard the public sector bank in the country. In our interest, in people's interest, in country's interest. Similarly, today we are all proud because of the All India Bank Employees Association, our struggle.
You have all these rights. But if the government is going to implement the agenda of labor reforms, they want to bring the labor codes already, the parliament is enacted. That means labor laws will go, labor rights will go. If labor laws are not there, if labor rights are not there, how AIB will be strong, how you will be protected. And that is why it is very, very necessary for women employees to realize your demands are important. But at the same time, we have also challenges to be met. And that's why we want the women employees to be more and more active in the union. Today you are conscious member. A male employee is there. His transfer is not given. Tata, bye-bye AIB, I am going to another union. For film citizen, they are leaving the union. But we are very beauty of the women cadres of the All India Bank Employees Association. You are efficient in the bank. You are loyal to the union. But the loyalty alone is not enough. It must be more and more of involvement in the active trade union front. And that is why these conventions are being held. And at the same time, today we have the demands. Many comrades are sitting here, young people. Old people like us, we are covered by the old pension scheme. Clapping. But in this hall, there are also cooperative bank employees. They don't have pension at all. It is the demand of the All India Bank Employees Association. Cooperative bank employees also should be given the pension scheme in our country. So all these demands are possible only if we have a strong union. And that is why from this convention we want to appeal to you. To meet the challenges, we want unity and struggle. There is no other shortcut. For everything there is a shortcut. But in life, in trade union, there is no shortcut. Only unity, unity, unity. Only struggle, struggle, struggle alone will take us forward. And that is what we want to appeal to you in the convention. We want to congratulate the Andhra Pradesh Telangana Bank Employees Federation. We want to congratulate Comrade Rambabu and the entire office bearers of the Federation for organizing this wonderful convention. And at the same time, we also want to once again compliment all of you for your overwhelming participation in the convention. We are inspired by all of you. We are inspired by your large participation. I am sure in the days to come, when AID will be fighting further in the days to come, the contingent of the Women Convention of the Andhra Pradesh Bank, Telangana Bank Employees Federation, you will be in the forefront. This is what we are looking forward. I am sure in the afternoon, you can give me a flower, I can make a garland. You can give me some words, like Rambabu, I can write a song. But give me your unity, give me your militancy, give me your commitment. AIG will give you everything. Thank you very much. I think the bank is a very good bank. It is totally dealing with the large industrial houses, business houses. Why do you want to sell it in government? The government banks are dealing huge public money, and now they want to privatize it. Now many figures have come in the parliament, recent session of the parliament. One day they told that in 4 years, last 4 years, the public sector banks have returned off 8,48,000 crores. IDBI bank is a very good bank. It is totally dealing with the large industrial houses, business houses. Why do you want to sell it in government? It is completely following anti-people economic policy. Anti-people, their policies are all the undemocratic. If the present policies will be allowed to continue, it will completely destroy all that our country has achieved in the last 75 years. Comrades,
ఇనాగ్రల్ సెషన్ మనం ఆల్మోస్ట్ కంక్లూజన్స్ దీంట్లోకి వచ్చినాం. తొందరగా లంచ్ చేసి వస్తే మనం డెలిగేట్ సెషన్ కూడా మొదలు పెట్టుకుని సాయంత్రం 5 గంటల లోపల దీన్ని కంక్లూడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మీరు మళ్ళీ ఇళ్ళకు వెళ్ళాలి. సో లంచ్లో నాన్ వెజిటేరియన్ కూడా అరేంజ్ చేసాం. తినేసి అట్టించట్టు వెళ్ళిపోకండి, ఇటు రావాలి. వెజిటేరియన్ వెనకాల భాగంలో ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ముందు భాగం, ఎందుకంటే తినేవాళ్ళు ఎక్కువ కాబట్టి. గేట్లు క్లోజ్ చేసాం. పొరపాటున మీరు వెళ్తారన్నా కూడా లోపలికి తీసుకురావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కన్వెన్షన్ గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత 4 ముక్కలు నా మీద కూడా ఉంది కాబట్టి ఇందాక ఆల్రెడీ నేను చెప్పినట్లుగానే 2 రాష్ట్రాల నలుమూల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దానికి చప్పట్లు కొట్టాల్సినప్పుడు కొట్టాలి గట్టిగా. ఇప్పుడే చెప్పాను నాన్ వెజిటేరియన్ ఉంది, అక్కడ చికెన్స్ వెయిట్ చేస్తున్నాయి మీ అందరి కోసం. ఇంతటి అద్భుతమైనటువంటి సక్సెస్కి కారణమైనటువంటి ఇక్కడ కూర్చున్నారు చాలామంది, కొంతమంది బయట కూడా కూర్చున్నారు. ఈ నాయకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. స్వతహాగా మహిళా ఉద్యోగులు కూడా ఎక్కువ. సో ఈ సదస్సులో టాప్ పార్టిసిపేషన్ తెలంగాణ దాదాపు 260 మంది వరకు పార్టిసిపేట్ చేసినట్టు మా దగ్గర లెక్కలు చెప్తున్నాయి. ఇంకా దానికంటే ఎక్కువనే ఉంటాయి. సో దానికి కారకులైనటువంటి ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు, అట్లాగే ప్రధాన అదే బ్యాంక్ నుంచి కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. దట్ ఈస్ ద లార్జెస్ట్ పార్టిసిపేషన్. ఈశ్వర్ లార్జెస్ట్ చంక్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్, దానికి కారకులైనటువంటి కాలేజ్ శ్రీనివాస్ని, అదే రకంగా మన ఉదయ్ కుమార్ గారిని కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది 2వ పార్టిసిపేషన్. ఇది నేను ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆగుతాను నేను. సో కారకులైనటువంటి దాదాపు ఇందాక చెప్పినట్లుగానే 1200-1400 మంది కామ్రేడ్స్ పార్టిసిపేట్ చేసినారు. ఇందాక వెంకటాచలం గారు చెప్పినట్లుగా దిస్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ ఏ స్టేట్ ఉమెన్ కన్వెన్షన్ ఆర్ స్టేట్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ ఆల్ ఇండియా ఏబిఏ కాన్ఫరెన్స్. గట్టిగా మాట్లాడు, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన. ఇట్ ఇండికేట్స్ ది యాక్టివ్నెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా, అందుకనే ఆ పాటల్లో కూడా మేము రాసాం, దాంట్లో సహనం అనేటటువంటిది మీ వంతు. అదే రకంగా మీరుంటేనే అది సాధ్యం, మీరుంటే అతి సులభం అది సులభం అని రాసాం దాంట్లో. సో మీరు మాతో పాటు నిలబడితే తప్పనిసరిగా విజయాన్ని ఖచ్చితంగా అచీవ్ చేస్తామనేటటువంటి నమ్మకం మా అందరి మీద ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఇంకా ఎక్కువ పార్ట్ తీసుకోవాలి. దీని మీద మనం ఈ కన్వెన్షన్ సక్సెస్ అవ్వడానికి దాదాపు 15-16 లక్షల పైన ఖర్చు పెట్టాం. ఇప్పుడు లెక్కలు చూస్తే ఇంకా ఎక్కువ కావచ్చు, కానీ అది ఖర్చు కాదు. ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎన్ ఎక్స్పెండిచర్. రాబోయేటటువంటి రోజుల్లో మనం చేసేటటువంటి కార్యకలాపాలకి తప్పనిసరిగా ఏదైతే మనం కార్మికుల తరఫున ఒక రాజ్యం రావాలి, ఒక కార్మికుడే ప్రధానమంత్రి కావాలి, ఇది కార్మికులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఉపయోగించేటటువంటి ఒక ప్రభుత్వంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. దాని మీద కూడా పాట రాసాం. ఇది రేపు యూత్ కన్వెన్షన్లో ప్రజెంట్ చేస్తాం. ఆ పాట విజయవాడలో ప్రజెంట్ చేస్తాం. దీనిలో మీరందరూ మళ్ళీ రావాలి విజయవాడకి యూత్. అందుకే దానిలో రాసాం, రాజ్యం కోసం విరిసిన మందారమా ప్రగతికి సంకేతమా, అక్కడ వినిపిస్తాం అక్కడ యూత్ కన్వెన్షన్లో. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా వాటి మీద మనం ప్రయత్నాలు చేస్తాం. ఈ దేశంలో దాదాపుగా 90-95 కోట్ల మంది కార్మికులుగా ఉన్నాం మనం అందరం కూడా. కార్మికులకు మాత్రమే విధి విధానాలు ఉండేటటువంటి ఆ రకమైన ఒక ప్రభుత్వం రావాలి. 11వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో 2 లక్షల కోట్ల రూపాయలు మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదించినాం బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అందుకే పాటలో కూడా రాసాం పొద్దున. అంటే ఎంప్లాయీస్లో డివైడ్ అయితే నేను చేయను, కానీ
మేల్ ఎంప్లాయీస్తో కనుక కంపేర్ చేస్తే ఫిమేల్ ఎంప్లాయీస్ ఆల్వేస్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్లో మీరే ముందుంటారు. మా కాలు ఊరుకోదు, మా కన్ను ఊరుకోదు, నోరు ఊరుకోదు, తిరుగుతుంటాం బయట అటు ఇటు. కానీ మీరు ఒకసారి బ్యాంక్ వస్తే మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు అడుగు పెడతారు తప్పిస్తే బ్యాంక్ నుంచి బయటికి రారు. మీ అవుట్పుట్ అనేటటువంటి 1000% ఉంటుంది. అందుకే ఇప్పుడు అమ్మాయి మౌనికి నన్ను అడిగింది, నేను కూడా వాళ్ళలో కూర్చోవాలంటే ఏం చేయాలి అంకుల్ అని అడిగింది. ఎగ్జామ్ రాయమ్మా, కంఫర్టబుల్ జాబ్ ఉంటుంది నీకు, తర్వాత నువ్వు ఐఏఎస్ అవుతుగానే ముందు ఎగ్జామ్ రాయమని సలహా చెప్పాను. సో ఎగ్జామ్ రాయటం డిఫికల్టీ, సక్సెస్ అవటం డిఫికల్టీ. కానీ మీలాంటి ఉద్యోగినులు, మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి రాజీనామా చేసిన ఆమె సలహా చెప్పాను బ్యాంకులో రమ్మని. ఎందుకంటే ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీరు కూడా తట్టుకోలేకపోవచ్చు. కానీ మీ మీద హెరాస్మెంట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా రానివ్వం మేము. ఆ రకమైన యాక్టివిటీ మన దగ్గర ఉంది అన్ని బ్యాంకుల్లో. సో మనం అందరం కూడా డిస్పాషనేట్గా సమస్యల్ని మాత్రమే గుర్తించేటటువంటి ప్రాసెస్లో కాకుండా దానికి పరిష్కారం వెతికేటటువంటి ప్రాసెస్లో కూడా ఉండాలి. ఇవాళ సాయంత్రం ఇంకో 2-3 గంటల్లో మనం కంక్లూడ్ చేస్తాం. అసంతృప్తితో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. 100కి 1000% సంతృప్తితో మనం బయట అడుగు పెట్టాలి. ఏమిటా సంతృప్తి? నా వెనకాల 35,000 మంది ఏవే సోల్జర్స్ ఉన్నారని ప్రతి ఒక్క మహిళ భావించాలి. మనం అందరం కూడా మనం కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలి. శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెడితే, ఇక్కడ శ్రీకాకుళంలో చాలా మంది ఉన్నారు. ఏది ఏపీసీసీ బిఏ వాళ్ళు మనం డ్యాన్సులు చేశారు, ఉన్నారా? ఇక్కడ భోజనాలకు వెళ్ళారా? ఏమన్నా ఉన్నారమ్మా ఎవరైనా ఇక్కడ? ఏపీసీసీ బిఏ శ్రీకాకుళం అలా ఇన్వాల్వ్ అయ్యి ఈ రకమైన యాక్టివిటీలో మనకి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు నిజామాబాద్ వరకు, అటు చిత్తూరు వరకు అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ కమిటీస్ ఉన్నాయి. మీలో కూడా చాలామంది విశాఖపట్నంలో కానీ, రాజమండ్రిలో కానీ, విజయవాడలో కానీ అందరూ కూడా చాలా ముందుకు వచ్చి యాక్టివిటీలు చేశారు. చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. మన పూర్వీకులందరూ కూడా అక్కడ ఫోటోలలో ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి బ్యాంకింగ్ రంగాన్ని మన చేతిలో పెట్టారు వాళ్ళందరూ. పబ్లిక్ సెక్టార్ రంగం ఇంత అద్భుతమైనటువంటి బ్యాంకింగ్ రంగం, లాభాల్లో ఉండేటటువంటి రంగం, 11 ద్వైపాక్షిక వేతన ఒప్పందాలకి సారథైనటువంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. 12వ ద్వైపాక్షిక వేసినట్టుంటుంది. ఇప్పుడు మనం ఈ లెక్కలో మాట్లాడి సచిన్ వెళ్ళిపోయినాడు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసినట్టుంటుంది. సరే, ఇప్పుడే మన నల్లపురెడ్డి ఏం సార్ లేడీస్ని పట్టుకొచ్చి మీరంతా ఎవరో జెంట్స్ పేర్లు చెప్తారు, మిథాలీ రాజ్ బ్యాటింగ్ చేసినట్టుందని చెప్పమని చెప్తున్నారు. కానీ వెంకటాచలం గారిని మళ్ళీ మిథాలీ రాజ్ అంటే బాగోదు కదా అని ఆయన సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటే ఎడిపి తిరిగి కొడతాడో ఆయనకే తెలియదు, కొడుతూనే ఉంటాడు. బట్ మేనేజ్మెంట్స్ని తక్కువగా అంచనా వేయద్దు. ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేయద్దు. సర్పంచ్గా కూడా ఎలక్ట్ కాకుండా ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ గారే తక్కువగా అంచనా వేయద్దు. బట్ మనం డిపెండ్ అవుదాం మన మీద. తర్వాత మాట్లాడదాం. ఎక్కువ సమయం నేను తీసుకుంటే బాగోదు, ఎందుకంటే మీరు మళ్ళీ భోజనాలు చేసి రావాలి. నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. పొద్దునే అసలు ఇంత అడలు రాస్తుంటే మావాడు ఇదే పోయగలం, నీకు ఇది ఎప్పుడు లేదు, ఈ గోలేందని 4 గంటలకు లేదు నేనే పాడుకుంటున్నాను. నా వెలుగు రావాలి, మీ కుటుంబాలలో వెలుగు రావాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రథమ భాగాలు ఉండే వ్యక్తులు మేమందరం కూడా. మీరంతా మా కుటుంబ సభ్యులు, మీరంతా మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎప్పుడైనా అప్పుడప్పుడు మీ ఇళ్ళకి వచ్చినప్పుడు భోజనాలు పెట్టండి. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు కరోనా ఉధృతంగా ఉంటే ఒక ఆయుర్వేద మందిరం కూడా ఇచ్చింది నాకు. సో మీరందరూ మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. మీరు రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఉధృతంగా మనం చేద్దాం. డిమానిస్ట్రేషన్స్ అయినప్పుడే ఎప్పుడైనా కూడా ఎక్కడ మీరు దాన్ని వెనక్కి వెళ్ళకండి, రండి. సమ్మెలు జరిగిన రోజున రోడ్ల మీదకి రండి. అందరం కలిసి మనం నిలదించాలి. ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఇది మన వేతనాలకు అడ్డొచ్చేటటువంటి ప్రభుత్వం. ఇది సర్వీస్ కండిషన్స్ మెరుగుదల కోసం మనం చేస్తున్న పోరాటానికి అడ్డొచ్చేటటువంటి ప్రభుత్వాలు ఇవి.
ఇద్దరు దేశాన్ని అమ్ముతున్నారు, ఇద్దరు దేశాన్ని కొనేస్తున్నారు. మీ ఇళ్ళ స్థలాలు కూడా జాగ్రత్త, మీ ఇల్లు కూడా వాళ్ళు వచ్చి కొనేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు అమ్ముతూనే ఉన్నారు కాబట్టి. సో రేపు వెనక్కి తిరిగి మనం చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోయే ప్రమాదాలు. కన్వీనర్గా అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారు. అందరూ ఉన్నాం, వెంకటాచలం గారు ఉన్నారు. మన వెనకాల ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా యూనిటీగా ఉండాలి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ గొడుగు కింద అద్భుతమైన కార్యక్రమాలు చేయాలనేటటువంటి కోరుకునే ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. సో భవిష్యత్ అంతా మనదే కామ్రేడ్స్. అందుకే పాటల్లో కూడా మన రాష్ట్రం రాబోయేటటువంటి రోజులన్నీ మనమే కాబట్టి ఆ రూపంలో మనం వెళ్దాం. గుంటూరు నుంచి వచ్చేవాళ్ళైతే ఎక్కడ క్రాంతి నాగపావని చేసి మళ్ళీ చలిలో మీరు ప్రయాణాలు చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మిమ్మల్ని అందరినీ మొబిలైజ్ చేసినటువంటి నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిందాబాద్. థ్యాంక్ యూ. మన ఆహ్వానాన్ని ఒక్క 2 నిమిషాల్లో కంక్లూడ్ చేసేస్తాం. చికెన్ అయిపోతుంది, కూర్చోండి. అబ్బనివ్వం చికెన్, ఇంకా పట్టుకొస్తాం బోల్డర్ అన్నింటినీ కూడా. మన ఆహ్వానాన్ని మన్నించి మనలో పార్టిసిపేట్ చేసి ఫెలిసిటేట్. సో టు గివ్ ఏ స్మాల్ మెమెంటో టు కామ్రేడ్ అమర్జిత్ కౌర్, ఆల్ అవర్ ఉమెన్ కామ్రేడ్స్ విల్ లీడ్. Give her a big hand. Now Comrade Lalita Joshi, the strongest lady of All India Bank Employees Association, looks a little weakness, but mentally she is very strong now. She will be felicitated by a small medal. Now all our women comrades will felicitate Comrade C.H. Venkatachalam. గట్టిగా చెప్పాలి కూడా. నవ్వు మన అమ్మాయి మౌనిక రా తల్లి, ఎత్తుకోండి ఆమె పైకి. ఎత్తుకోండి పైకి ఎత్తండి. Now, thank you, comrades. Inaugural session is now closed. Really happy ga bhojanam chesi 2:15. అడ్రస్ వసలే చెప్పను అందాల అంగడి మాయా, దాని చూపుతోనే నరుని కొరకు పొంగరమై మాయరా, అందాల అంగడి మాయా.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చాలా వివరించారు. ఆ బ్రీత్లెస్ సంబంధించి ఒక ప్రాక్టీస్ సంబంధించి మీ ముందు. హలో. పూసిన పున్నమి వెన్నెల వీణ తెలంగాణ వీణ, వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన, పదకథల వాణి స్వరజతల వేణి పొంగి మురిసె ఉల్లముల వాణి తాళాల గోల దరువులయాల సంబూరమాడే సింగిడి నేలారే, మోదుగు పూల వసంత ఏల తంగెడు పూల బంగారు నేల, జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసయా జింక పడుకున ఇడుపు ఇడుపున జానపదంబుల ఇంపుగా పూసిన కవనవనంబులు ఎగిసి పారే ఎన్నెన్న ఏరులు ఊగియాడే బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదము ముద్గల బండ మన పరిగిరి కొండ, పద్మనాయకుల దేవర కొండ మీటి రాచకొండ, కొలను పాక తీర్థంకర పాట వర్ధమానమును తెలిపిన బోధ యాదగిరి నరు సన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు, బడిబడి కలబడి కుడి ఎడమలబడి గడీల పొగరును దించిన కరములు, బాడిగ వరిసల వెరిసిన కరములు, పడి పడి పరిపులు వెట్టిరి చులుములు, నందికొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ, కరువున్న పరుగుల చెరుగును దూరం నల్లగొండ వరి తరి మాగానం, పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు, కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వములు, అనంతగిరులు భూమిల దాగిన సలువ కొండలు, తాండూరు షాబాదు బండలు, కుంకుమన్న మెత్తని దుక్కులు కూరలుగా ఎల కుప్పల రాసులు, రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ, పాలపూర్తి కవనపు మేళ భాగవతం గణపోతన నీల, మేటి ఏలికల శాతవాహనుల కోటి లింగముల పురులకు మజలకులు, ఓడె ముడుపులకు భజన కొలుములకు వరములిచ్చే రాజన్న లీల, ఊరి ఊరిలోన ఉక్కును మించినట్టి కోట, ఉపికే చరితల ఊట, సిరిసిల్ల మగ్గాల నేత మేనికి ఎత్తిన సవసుల పూత, కవనం భువనమి ఎల్లలు దాట కరీంనగర్ వాద్దేవికి బాట, జ్ఞానపీఠమై పూసిన తోట, కరేణుముల అందమైన గుండికి తీరం మన్నెం కొండ సింతనగల్ల గట్టుకొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిసిన వాడని మూడల ఊయలలు పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి, కొమరం భీం కోడెనగా గిరిజన వీరుల చరితన చాటు మిశ్రం జాతి తప్పదు నీతి నడిపించేనా గోపా జ్యోతి గోండు కోలం కోటి సాడి నాట్యం నిర్మల్ ఇప్పా చిట్టా రేపు టేపు నల్లమత్తి తిరిశేలిలలే, పల్లె పల్లెలోనా పల్లె పల్లెలో గడగల గడగల పైరులు కలగల, నిజామాబాద్కు సిరులు కలగల వామినాశాల వర్ణశాల సీతమ్మాడుగులు, భద్రాచలంల నింట వేడుకలు కోనలెంట గోదారి పలుగులు, పగలే నీడలు పంచిన చందం పచ్చని టేపు గొడుగులే అందం, అగ్గిబాబులు బొగ్గు నిలువులు పాలు పంచయిల పంచ వెలుగులు, గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు మీద పూసిన చెట్టు, ఖనిజ రాసులకు తరగని గట్టు, ఉద్యమాలకిల కమ్మం మెట్టు, మంజీరా కంజీర నాటం సింగూరు జల పొంగుల హారం, సాధుల సత్రం సంగమ క్షేత్రం ఏడుపాయల శైవ క్షేత్రం, మాటలు పాటలు పోటెత్తించిన నేతల కవులకు ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మలి ఉద్యమాల కిల్లా, చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేగురబాయి కొబ్బరి తోటను మించిన ఊట, ఆశలు విరియను నిండా. థ్యాంక్ యూ. సో కామ్రేడ్స్, నౌ డెలిగేట్ సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీనాక్షి గారు, పద్మ గారు అండ్ ఆల్ అసిస్టెంట్ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డాన్స్ మీదకి రండి. ఎవరెవరు ఉన్నారు ఇంకా? మంజుల, లలిత, ఇంకెవరున్నారు ఇంకా? మృదుల, రమ్మ, ఇంకా సుప్రియ, రాధ వస్తుంది, ఇంకా ఇంకెవరున్నారమ్మా అసిస్టెంట్ కన్వీనర్? సౌమ్య, పరిగెత్తి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అపర్ణ,
కమ్యూనిస్ట్ మార్నింగ్ మనం రిలీజ్ చేసినటువంటి సాంగ్ పల్లె నరసింహ పేరు మీద మిగతా వాళ్ళందరికీ కూడా చూపి సోఫా వేస్తే సోఫా వేస్తే ఉంటారు కూర్చుంటారు. కమ్యూనిస్ట్ సిహెచ్వి అండి లలిత. ఓకే, సో దే విల్ బి కంఫర్టబుల్ దేర్. కూర్చోండి. నేను ఒక 2 చైర్స్ నాకు రవికి వదిలేసి మిగతా దొరకాలి సోఫా. చలో రజిత అక్కడ కూర్చో. చైర్ ఉందా? ఆ చైర్ తీసుకురా. ఒకటి అది ఇక్కడి చైర్ తీసుకురా. అర్జెంట్ సో కామ్రేడ్స్, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా లోపలికి రావాలి. కామ్రేడ్స్, మన కామ్రేడ్స్ ఎవరెవరైతే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళ నేమ్స్ ఒక చిన్న స్లిప్ మీద రాసి ఇమీడియట్గా పంపించండి. సో దట్ ఎంతమందిని మాట్లాడతారు అన్నది ఒక ఐడియా ఉంటుంది. మన డెలిగేట్ సెషన్ జనరల్ సెక్రటరీ రిపోర్ట్తో ప్రారంభించుకుందాం. కామ్రేడ్ పద్మ మన కన్వీనర్ జనరల్ సెక్రటరీ రిపోర్ట్ ప్రజెంట్ చేస్తారు. ఇంతలో మీరు ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు మీ పేర్లు, మీ బ్యాంక్ పేరు ఒక స్లిప్ మీద రాసి పంపించండి. Good afternoon, comrades. It's already 3:30, so at least 1 hour delegate session we can have it. So ఈ రిపోర్ట్ మొత్తం నేను చదివితే మీరు అందరికీ ఇదైపోతుంది, టైం కూడా సరిపోదు. సో మెయిన్ పాయింట్స్ని కవర్ చేస్తాను. మిగతావన్నీ ఆల్రెడీ అందరికీ బుక్స్ సప్లై చేయడం అయింది. జస్ట్ గో త్రూ ఇట్. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. Lot of activities and what and all we have taken in these periods is there. Please go through it. Dear comrades, at the outset, on behalf of Women Council APTBF, I extend a warm welcome to you all to this historic 6th Women Convention of Andhra Pradesh Telangana Bank Employees Federation being held today. We met in our last convention held on 19/4/2016. The period under review is full of activities, agitations due to government decision of merger of public sector banks, privatization of public sector banks, privatizing of PSUs including LIC, Vizag Steel Plant, general insurance companies made to us agitate continuously on these matters. Participation of women employees is acknowledged in several demonstrations organized by our federation APTBF that the 50% of participants are women in all the activities is noteworthy and commendable. Due to continuous programs by our parents of public sector banks in the parliament. As per the decision of AIBA, we have to continue our campaign against the privatization of public sector banks in the days to come. COVID-19 pandemic that engulfed the entire world is a major blow in our organization programs and agitations too. Women are mostly affected in general by this pandemic, and women employees are in particular being during this period. This is highly tested time for all of us. We had to take utmost care of our beloved ones in the house as well as our customers and comrades from COVID-19. From our Women Council, we express our full satisfaction over the activities of our Women Council as we have implemented all the programs of AIBA, UFDU, APTBF in letter and spirit. All our units extended their wholehearted cooperation in implementing all programs successfully. The present government at center is ready to privatize anything and everything on the earth.
They privatized Air India, LIC, general insurance companies. They want to privatize railways, stations, roads, etc. They want to privatize banks too. Due to our persistent efforts and agitation campaign, government has not introduced the bill in the parliament so far. In the name of monetization of assets, the government wants to privatize all the public assets acquired for the last 75 years through the sweat and blood of common people of the country. Yet in this present dispensation, women are both skyrocketing. India is low, he became the second richest person in the world. Adani's income is rising every minute, even during COVID-19 pandemic, when the value of rupee is decreasing, becoming stronger and stronger. One happy moment during pandemic situation is ABA-EFPU clinched 11th bipartite settlement on 11/11/2020, enhancing the purchasing power of bank employees to a greater extent. Popular demand for 5-day peak entered its crucial stage. IBA opened discussions on the updation of pension and progressing. Other residual issues of 11th bipartite settlement are under negotiation. 11th bipartite settlement came into end on 31/10/2022 and 4 workmen organizations submitted demands to IBA for the 12th bipartite settlement on 21st October 2022. The negotiations for 12th bipartite settlement yet to start. Management in 10 to 12 banks are directly attacked our union functionaries and not caring the bipartite settlement, labor mechanism and legal systems in our country. Our All India Union in Central Bank of India, AICBF called 90s came into census and signed the MOU agreeing to relook into the transfers affected so far. AIP's call on strike on 19th November. With the same spirit as we have been undertaking for the last several years. Our task is to accomplish the unfinished tasks of architects of our movement. Our task is to strengthen AIPA, to strengthen ourselves. Our task is to uphold AIPA as a lighthouse of the lakhs and lakhs of bank employees of our country. Acknowledgement. I profusely thank Honorary President Comrade Suravaram Sudhakar Reddy, our beloved Chairperson Comrade Srikanth Reddy,
our beloved President Comrade Ravindranath, our leader of leaders, our General Secretary Comrade P.S. Rambabu for their active and pragmatic support to me in discharging my day-to-day functions. I don't have words to express for their guidance and invaluable support. I am thankful to all the office bearers of the Central Committee, members of our Federation APTBF, and for their cooperation in undertaking the programs during last 5 years. I am greatly indebted to Comrade Meenakshi, our chairperson for her guidance and support in conducting the programs successfully. I am grateful and thankful to all the assistant conveners for their unstinted solidarity to me in my day-to-day activities. Last but not the least, I am very much indebted to the leaders of all the coordination committees and to the leaders of the units and all the members in both the states, but for whom I would not be successful, whatever the little I could do. Finally, I request all the delegates and observers to discuss the report preparingly and approve it unanimously. Thank you. ఎక్కువ సార్ రాంబాబు సార్ మీటింగ్స్ అటెండ్ అయ్యాయి సారే గుర్తొస్తుంటారు అంతే. మన ఉమెన్ కన్వీనర్ పద్మ రిపోర్ట్తో అందరినీ సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మాట్లాడడానికి 20 మంది పైగా పేర్లు ఇచ్చారు, ఇంకా వస్తున్నాయి. దయచేసి అందరూ ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. మీరు చెప్పాలనుకున్న మ్యాటర్ చాలా కరెక్ట్గా ప్రజెంట్ చేయండి. పేరు ఇచ్చిన వాళ్ళు కొంచెం ఉంటే మేలేమో రావడానికి టైం లేదు, ఎక్కువ పడుతుంది. ఫస్ట్ నేమ్ నాగపావని. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగపావని. అమ్మ పేర్లు ఇచ్చిన వాళ్ళు కొంచెం ముందుకే ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్. సగం ఖాళీ అయిపోయింది. ఏది ఆ లైట్ లేకపోతే నాకు వెలుగడ వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్. ఉమెన్ అంటే ఉండేటప్పుడే మనం చాలా రెస్పాన్సిబిలిటీస్తో పడతాం కదా. మదర్గా, సిస్టర్గా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోవాలి. తప్పదు, తీసుకోవాల్సిందే. మనకి ఇంకో ఆప్షన్ లేదు. 50% మనం ఆల్మోస్ట్ ఇప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉమెనే అవ్వాల్సిందే. మనం కూడా రోడ్ల మీదకి రావాల్సిందే, పోరాడాల్సిందే. మనకి ఇంకొక ఆప్షన్ లేదు. కానీ నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను, ఇప్పుడున్న యంగ్ బ్యాంకర్స్ వాళ్ళకి ఏం తెలుసు యూనియన్ గురించి, ఏం తెలుసు ట్రేడ్ యూనియన్ గురించి నాకు తెలియదు. కానీ పోస్టులు మాత్రం పెట్టేస్తూ ఉంటా. అలా ఎలా మాట్లాడగలరు? మీరు ఎంత వాళ్ళు అందరూ తీసుకొచ్చిన బెనిఫిట్స్ మనం ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు బ్యాంకర్స్, పార్ట్నర్ సెటిల్మెంట్లో మనకి ఇన్ని తీసుకొస్తున్నప్పుడు మనం ఎప్పుడు ట్రేడ్ యూనియన్కి లాయల్గా ఉండాలి. ఉంటారా? ఇక్కడ ఉన్నారు చాలామంది యంగ్ బ్యాంకర్స్ గ్రూప్లో నేను సర్కాస్టిక్గా పోస్టులు పెట్టేవాళ్ళు. నాకు ఇది అప్పీల్, ఈ స్టేజ్ మీద నుంచి అప్పీల్ చేస్తున్నాను, ట్రేడ్ యూనియన్ గురించి తెలుసుకోండి. తెలియకుండా ఎలా పడితే అలా పోస్టులు పెట్టద్దు. ఇక్కడ
ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అనంటే దానికి మెన్ చాలా కారణం. నేను ఈరోజు ఇక్కడ నుంచున్నానంటే మా హస్బెండ్ కారణం. అలాగే ఇంత పెద్ద ప్రోగ్రామ్ మనం చేసుకుంటున్నాం అనంటే ప్రతి ఒక్కళ్ళు సమగ్గానంటి ఇక్కడ సపోర్ట్ చేసిన మన బ్యాంకింగ్ వరకు మనం పోరాడితే సరిపోయిద్దిలే, మన వరకు మనం చూసుకుంటే సరిపోయిద్దిలే అని అమర్జిత్ మేడం స్పీచ్ వినే ముందు వరకు మనం 7% ఉన్నాము, మిగతా 94% ఎవరు పోరాడతారు అని. మనకి మనం పోరాడుకుంటూ ఆ అనార్గనైజ్డ్ సెక్టార్ కోసం కూడా మనం పాటుపడాల్సిందే. అది కూడా మనం ఇక్కడే ఓట్ తీసుకుందాం. మనతో పాటు మన బయట చాలా చిన్న స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఉండవు, అసలు ఏ లీవ్ క్యాజువల్ లీవ్ కూడా ఉండదు. వాళ్ళు పనిచేస్తేనే ఆ రోజు అన్నం తినగలరు. అలాంటి అనార్గనైజ్డ్ సెక్టార్ అందరి కోసం మనం స్ట్రగుల్ అవ్వాలి, మనం పాటుపడాలి. ఈ గవర్నమెంట్ని దించి, ఈ గవర్నమెంట్ మీద నాకు చాలా కోపం ఉంది, కానీ ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మనం తిట్టకూడదు. వాళ్ళ మెడలు వంచి మనం సాధించుకుందాం అన్నీ. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన కామ్రేడ్కి ధన్యవాదాలు. నెక్స్ట్ కెనరా బ్యాంక్. నెక్స్ట్ స్వాతి రెడీగా ఉండాలి. స్వాతి యూనియన్ బ్యాంక్. Good afternoon all delegates on and off the stage and dear all friends, good afternoon everyone. నేను కూడా మీలాగే ఒక కామన్ ఉమెన్ అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ పబ్లిక్ స్పీచ్. స్టేజ్లో కూడా మాట్లాడడం ఫస్ట్. కానీ నాకు ఎంకరేజ్ చేసింది ఏంటంటే, ఒక ఉమెన్ అమర్జిత్ కౌర్ మేడం చూసిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ ఏజ్, హర్ ఎనర్జీ, why can't I speak 2 words or 2 sentences regarding our women? నేను ఆమె మాట్లాడినంతసేపు కూడా 1 hour, ఈవెన్ నాకు ఏసీ వేసి చైర్ వేసి కూర్చోబెట్టినా కూడా నేను 1 hour కూర్చోలేకపోయాను. 2 times I went out and come back to speak some words. అందుకే వచ్చానండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఉమెన్ గురించి స్పెషల్గా మనము మన ప్రాబ్లమ్స్ని చిన్నవైనా పర్లేదు, పెద్దవైనా పర్లేదు, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనం ఎవరు కూడా పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి కానీ అట్లీస్ట్ షేర్ చేసుకోవడానికి కానీ ఇష్టపడము. ఎందుకంటే పక్కన వాళ్ళు వింటే మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు అనేసి. సో ఆ ఇన్ఫీరియారిటీ మనకి బై బర్త్, మన పెంపకం వల్ల కానీ ఏదైనా కానీ అలా ఉండిపోయింది. సో అట్లీస్ట్ ఇప్పుడు ఇంతమందిని చూసిన తర్వాత నా కోసం ఇంతమంది వచ్చారు, ఇంతమంది కోసం నేను వచ్చాను. సో ఇంత సపోర్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం మాట్లాడదలుచుకున్నాను. ఏదైనా కానీ తప్పైనా పర్లేదు. ఈవెన్ బేబీస్ కూడా అంతే కదండి, ఫస్ట్ స్టెప్ పడిపోతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడిపోతారు. ఒకవేళ తప్పు మాట్లాడినా నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. నా ఫియర్ని ఓవర్కమ్ చేయాలనుకున్నాను. 1 స్మాల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఫెయిల్ అయినా పర్లేదు, ఓకేనా? అట్లీస్ట్ మీరు చేసుకోగలకపోతే పక్కన వాళ్ళతో ఎవరైతే మీకు సపోర్టివ్గా ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకొని సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. స్వాతి. నెక్స్ట్ ప్రతిభ, కోఆపరేటివ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ కామ్రేడ్స్. నా పేరు స్వాతి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజమండ్రి రీజన్ నుంచి వచ్చాను. ఫస్ట్లీ ఇంతమందిని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. విమెన్ కన్వెన్షన్ అంటే ఇంతమంది వస్తారా లేదు, అసలు ఎంతమంది వస్తారా అనేది చాలా డౌట్గా ఉండే. బట్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఖాళీ అయిపోయింది స్టేజ్. ఫైనలీ వీఆర్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ మ్యామ్. అండ్ మెయిన్ మనకి ఫస్ట్ థింగ్ ఏమో 6 months ఆఫ్ మెటర్నిటీ లీవ్. అది యాక్చువల్లీ ఎవరికి సరిపోదు. 9 months అయినా 1 year అయినా సరిపోదు. బట్ ఎనీవే
సో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. దెన్ sabbatical leave with half pay. Actually previously sabbatical leave was with loss of pay. ఇప్పుడు హాఫ్ పేతో గ్యారంటీగా ఫైనాన్షియల్ మానిటరీ బెనిఫిట్ ఎప్పుడు హ్యూజ్ అడ్వాంటేజ్ ఎస్పెషలీ ఫర్ లేడీస్. And then coming to general banking issues, అయితే mergers happened so fast we couldn't, it was out of our reach. Privatization bill ఇంకా పార్లమెంట్లో టేబుల్ చేయలేదు, and proudly we can say that is because of our AVA only. And ఫ్యూచర్లో ఏదైనా we should at least హోమ్ అయినా బ్యాంక్ అయినా ఎక్కడైనా. And then sexual harassment ఒకటి, what I want all of you to do is prevention of sexual harassment and Act 2013 అని, దాని ప్రకారం అన్ని బ్యాంక్స్కి there must be central, state and regional committees. So what I want all of you to do is when you go back to your regions, ఫేస్ చేసే ఉంటారు కదా, మీ టూ మూమెంట్ కూడా వరల్డ్ వైడ్ స్టార్ట్ అయిందంటే ఆబ్వియస్గా there's a problem everywhere. సో ఎనీబడి వెళ్ళిపోవద్దు. ఇందాక సార్ చెప్పినట్టు ద హోల్ ఆఫ్ ABA is with us, అండ్ టచ్ వుడ్ ఇప్పటి వరకు మనకు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎప్పుడూ లేవు. అండ్ ఫైనలీ పొద్దు నుంచి మంచి పాటలు అవి వింటున్నాం కదా, సో శ్రీశ్రీ గారి మహాకవి శ్రీశ్రీ గారు ఒక ఫ్యూ లైన్స్ చెప్పాలనుకుంటున్నాను. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేతకాకపోతే పాక్కుంటూ పో, అంతేగాని కదలకుండా మాత్రం ఉండిపోకు. ఉద్యోగం లేదనో, ప్రేమించిన వాళ్ళు మోసం చేశారనో దేనికి బాధపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి. సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు. వీచే గాలి, పారే నది, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహించే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోకూడదు. బయలుదేరు. నువ్వు పడుకున్న పరుపు నిన్ను చీదరించుకోకముందే నీ బద్ధకాన్ని వదిలేయి. నీ నీడ నిన్ను వదిలి వెళ్ళిపోకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చిందిస్తేనే నువ్వు అనుకున్నది సాధించగలవు, చరిత్ర రాయగలవు. థ్యాంక్ యూ కామ్రేడ్స్. ABA జిందాబాద్. నెక్స్ట్ ప్రతిమ కోఆపరేటివ్. ప్రతిమ తర్వాత బతుల్ నాయక్ యూనియన్ బ్యాంక్. పేరు, బ్యాంక్ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు. నెక్స్ట్ స్పీకర్ బతుల్ నాయక్, ముందుకొచ్చి కూర్చోండి. హలో అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడతాడు కదా, నమస్కారం సభకి, అలా రాదు, క్యాజువల్గా మాట్లాడతా. ప్రతిమ అనగానే మీకు ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, అందుకే వచ్చింది అని మీరు అనుకుంటారు, కానీ అట్లా ఏం లేదు. యాక్చువల్లీ ఉమెన్ కన్వెన్షన్ అంటే ఏంటంటే, మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ వేదిక మీద పెడితే మనకి దాని సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. నేను ముందు ఉమెన్ కన్వెన్షన్ అంటే ఊరికే యూనియన్ వాళ్ళు ఏదో పెడతారు, ఒక్కొక్క DCCB. ఐఎమ్ సో సారీ, నేను ఇంట్రడ్యూస్ చేసుకోలే. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ ప్రతిమ, నల్గొండ DCCB నుంచి యాదగిరిగుట్ట బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తాను. సో సారీ, మర్చిపోయా. యాక్చువల్లీ ఉమెన్ కన్వెన్షన్ అనేది అప్పుడెప్పుడో 1979లో USAలో స్టార్ట్ అయింది. అలా 40 years తర్వాత మన ఇండియాలోకి వచ్చింది. తర్వాత మన యూనియన్ వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చారు అది. అంటే ఇది ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ మెన్ కన్వెన్షన్? నో కదా. వాళ్ళకి సపరేట్గా ఇట్లాంటి ప్లాట్ఫామ్ లేదు, మనకు ఉంది కాబట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే సీరియస్లీ ఎవరికైనా ఏదైనా సీరియస్గా ప్రాబ్లం ఉంటే మీరు ఇక్కడికి వచ్చి చెప్తే ఖచ్చితంగా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఈ ఉమెన్ కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశమే అది. సో ఉమెన్కి ఏం కావాలి, మహా అయితే వీళ్ళు హాలిడేసే ఎక్స్పెక్ట్ చేస్తారు అని అనుకుంటారు కదా. అఫ్ కోర్స్ హాలిడేసే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే మెన్తో నేను మెన్ని తక్కువ చేయట్లేదు, కానీ కంపేరింగ్ విత్ మెన్, ఫర్ ఎగ్జాంపుల్
నేను అసిస్టెంట్ మేనేజర్ని, నాతో పాటు ఒక అబ్బాయి అసిస్టెంట్ మేనేజర్. ఆయనకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. ఆయనకు బాబున్నాడు, నాకు బాబున్నాడు. మేమిద్దరం ఒకటేసారి 5 o'clockకి బయట పడతాం. ఇంటికి వెళ్ళగానే ఆయన షూస్ ఇప్పేస్తాడు, బ్యాగ్ పడేస్తాడు, హ్యాపీగా సోఫా మీద రిలాక్స్ అవుతాడు. కానీ నేను అవ్వచ్చా? కాను కదా. నాకెన్ని పనులు ఉంటాయి. బాబుకి స్నాక్స్ పెట్టాలి, హస్బెండ్కి వంట చేయాలి, అంటే ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అలా అబ్బాయికి అనుకోండి ఏముండదు, ఫ్రెష్ అప్ అవుతాడు, వైఫ్ టీ పెడుతుంది, తాగుతాడు. అది తేడా. అది నేను తక్కువ చేయట్లేదు. సో అమ్మాయికి ఏంటంటే బ్యాంక్ అయిపోగా కూడా ఇంకో డ్యూటీ స్టార్ట్ అవుతుంది. సో నేనేమంటా అంటే అప్పుడప్పుడు ఎక్స్ట్రా వర్క్స్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు 4కి ఆర్ 4:30కి అట్లా మేము పర్మిషన్ అడగాలి అనుకుంటాం కదా. అప్పుడు మీరేమనుకోవాలంటే అయ్యో తనకి ఇంటికి వెళ్ళినప్పుడు పనులు ఉంటాయి కదా, ఎక్సెప్షన్స్ ఇవ్వాలి అంట, చిన్న చిన్నవి అంతే, ఇంకేం లేదు. అలా అని మేము పని చెయ్యము అని అనట్లేదు. ఇంకా ఏంటంటే చాలామంది చైల్డ్ కేర్ లీవ్స్ అంటే మాకు డీసీసీ బస్లలో చైల్డ్ కేర్ లీవ్స్ లేవన్నమాట. అదొకటి కొంచెం కన్సిడర్ చేయాలని, ప్లస్ అది నా మనసులో ఉన్నది ఇక్కడ పెట్టాలని. అది 15 కదా, వాళ్ళకంటే ఒక 5 ఎక్స్ట్రా మాకు ఇవ్వాలి అని, అంటే 20 CLs ఇఫ్ పాసిబుల్. ఐఎమ్ నాట్ డిమాండింగ్, ఇట్స్ రిక్వెస్ట్. ఇంకా కొన్ని రాసుకున్నాను, మళ్ళీ మర్చిపోతా అని. మహిళా ఉద్యోగులకి, ప్రభుత్వ మహిళా ఉద్యోగులకి హాలిడే ప్రకటిస్తుందని పెద్ద పెద్ద అక్షరాల్లో పేపర్లో వచ్చేస్తుంది. కానీ మాకు నో హాలిడే. అదే ఎందుకు? మాకు కూడా హాలిడే ఇస్తే మేము కూడా ఒక్క రోజు మేము రాకుండా మీరు ఒక రోజు మేనేజ్ చేయాలని, సరదాగా చూడాలని. 1 వీక్ హాలిడేస్ అలా ఉంటాయి కదా. ఒకసారి ఎంప్లాయ్ అయ్యాక మనకి అలా హాలిడేస్ ఉండవు. ఇప్పుడు అమ్మాయి అన్నాక ప్రొఫెషనల్ లైఫ్, ఇటు పర్సనల్ లైఫ్ ఎన్ని ఉంటాయి అమ్మాయికి, అవునా? చెప్పండి, అంతే కదా. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందరికీ తెలిసినాయి. కానీ నేను ఇక్కడ వచ్చి చెప్తున్నా, ఇట్ డజంట్ మీన్ దట్ యూ డోంట్ నో, అట్లేం లేదు. కానీ చెప్పాలి కదా. మళ్ళీ ఇంకోటి, ఉమెన్ కన్వెన్షన్ అనగానే ఉమెనే రావాలని లేదు. రోల్ వచ్చి రోకల్కి చెప్పినట్టు మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకుంటే ఏం బాగుంటుంది? కొంతమంది మెన్ కూడా రావాలి కదా. ఎవరు వింటారు మరి? అంటే అట్లీస్ట్ ఒక బ్యాంక్ నుంచి 5 మెంబర్స్ ఉమెన్ వచ్చినప్పుడు ఒక 3 మెంబర్స్ అన్నా వీళ్ళు వస్తే మన బాధ ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కలర్ఫుల్ బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు, కానీ సేమ్ ప్రాబ్లం కదా వినడానికి. ఇప్పుడు ఇక్కడే చూడండి, పొద్దున ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు చూడండి తగ్గిపోయింది సంఖ్య. మన ప్రాబ్లమ్స్ వినాలి కదా, అర్థం అవ్వాలి కదా వాళ్ళకు కూడా. ఇంకా ఇంకేంటంటే ఒకటి యాక్చువల్ ఏంటంటే, ఇప్పుడు నన్నే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. పెళ్ళైన కొత్త సంవత్సరం, మా అత్తయ్య విడో అన్నమాట, మా మామయ్య లేరు. సో ఫస్ట్ బతుకమ్మ కోడలు చేయాలని ఉంటుంది కదా ఎవరికైనా. నాకేమైందంటే అసలు నాకు హాలిడే రాలే బతుకమ్మకి. అసలు ఇంకా నేను వెళ్ళలే. మా అత్తయ్య చాలా బాధపడ్డారు, అయ్యో ఫస్ట్ బతుకమ్మ నువ్వే చేయాలి కదా అంటే. ఇంకేం చేస్తాను, నేను బ్యాంక్లో ఉన్న కీస్ నా దగ్గరే ఉన్నాయి, అసలు కుదరలేదు. సో అట్లాంటివి చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఇవి చిన్న చిన్నవి కానీ ఇట్ మ్యాటర్స్, మనకు అనిపిస్తాయి అలా. కానీ మెటర్నిటీ లీవ్ 6 months అంటే వాడు అప్పుడప్పుడే, వాడు ఆ పాప 6 months అంటే అప్పుడప్పుడే వాళ్ళు ఫీడింగ్ ఆపేసి చిన్న చిన్నవి తింటుంటారు బయట. నిజం చెప్పాలంటే 6 months మెటర్నిటీ లీవ్ అస్సలు సరిపోదు. నన్ను అడిగితే 1 year చాలా బాగుంటుంది. ఇఫ్ పాసిబుల్, మళ్ళీ ఇది కూడా రిక్వెస్టింగ్, అట్లీస్ట్ 6 months కాకుండా 8 months అలా, అది కొంచెం బెటర్. ఇంకా చాలా మాట్లాడాలి అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక కొన్ని మర్చిపోతున్నా. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. నెక్స్ట్ బతుల్ నాయక్. బతుల్ నాయక్. అమ్మ నెక్స్ట్ స్పీకర్ చెప్పగానే కొంచెం ముందుగా వచ్చి కూర్చోండి. మనకేమో మాట్లాడడానికి ఎక్కువ టైం కావాలి, నడవడానికి కూడా ఎక్కువ టైం అంటే ఇట్లా.
అందరికీ నమస్తే అండి. నా పేరు బతుల్ నయార్ మహమ్మద్, కంకిపాడు యూనియన్ బ్యాంక్. చలికాలం జలుబు వల్ల వాయిస్ అస్సలు బాగాలేదు, కానీ మీరు 2 నిమిషాలు భరించాల్సిందే. కాస్ మైక్ నా చేతిలో ఉంది, ఫన్నీగా కన్వే చేశారు. ఇంకొకటి ఏంటంటేనండి, ఉమెన్ కన్వెన్షన్. ఇక్కడ మనకి చాలామంది ఫొటోస్ డిస్ప్లే చేశారు. ప్రియాంక చోప్రా, సుస్మితా సేన్, కల్పనా చావ్లా, సానియా మిర్జా. అంటే నాకు గుర్తున్నవి చెప్తున్నాను, అక్కడ వేశారో లేదు తెలీదు. ఓకే, వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు సూపర్ ఉమెన్ అండి. మరి నేను ఒక చిన్న బ్రాంచ్లో ఒక చిన్న క్లర్క్ అండి. మరి నేను సూపర్ ఉమెన్ కాదా? మనం సరతి భట్టాచార్యాల CMD అయ్యి లేడీస్కి ఫేవర్ చేసేంత ఓపిక అసలు లేదు. కానీ ఐ వాంట్ టు బికమ్ ఏ సూపర్ ఉమెన్. ఐఎమ్ ఆల్రెడీ ఏ సూపర్ ఉమెన్. ఎలా అంటే, మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఎవరికో చెప్పవసరలా. మీకు ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతో చెప్పడం నేర్చుకోవసరం లేదు, చెప్పాలి అంతే. మనం కూర్చున్న ప్లేస్లో మన చైర్ కంఫర్టబుల్గా లేదు, సార్ నాకు ఇది బాగాలేదు, నాకు వేరేది కావాలి, ఇవ్వాలి. బ్యాంక్ అది ఎవరి సొంత డబ్బులు కాదు కదండి, బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే రైట్ మనం అడిగి తీసుకోవడంలో తప్పులేదు. అది చిన్నదైనా సరే, కౌంటింగ్ మిషన్ బాగోలేదు క్యాష్ కౌంటర్స్లో, నడిపోయామ్మా ఒక 2 రోజులు నడిపోయింది అంటారు. 2 రోజులు నడుపుతాం, 4 రోజులు నడుపమ్మా. సానియా మిర్జా బ్యాట్ పట్టుకోగానే అందరూ అబ్బా సూపర్ ఆహా ఓహో అనలేదండి. చాలా కష్టాలు ఫేస్ చేసింది అమ్మాయి. వెళ్ళేశారు, కమ్యూనిటీ నుంచి కొంత ఇది చేశారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఎందుకు సూపర్ ఉమెన్ అయిందంటే, ఆమెకు నచ్చినట్టు ఉంది కాబట్టి, ఆమె కంఫర్ట్ జోన్ ఆమె చూసుకొని ఆమె ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అలా ఉంది కాబట్టి. సో మనం కూడా అంతే, మన కంఫర్ట్ జోన్ మనం చూసుకొని మనం కంఫర్టబుల్గా ఉండగలిగితే చాలు, మనం కూడా సూపర్ ఉమెన్. పక్కనోడికి ఏదన్నా కానివ్వండి, ఎగిటోడికి పక్కనోడికి అవతలోడికి మనం ఏదన్నా కానివ్వండి, మనం బ్యాడ్ అంటారు. ఆల్రెడీ మనం ఏంటి, చాలు అంతే. ఇంకొకటి విన్నానండి, సెక్సువల్ హరాస్మెంట్ మీటూ ప్రోగ్రామ్ అని ఒక మేడం చెప్పారు. అది ఓకే, అది కంప్లైంట్ దాకా వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీస్ మీరు ఇబ్బంది పడ్డారు. ఒకటి పీకండి, ఏమవుతుంది? సరే ఎంక్వైరీకి వెళ్తుంది, అక్కడే పీకేయండి, వెళ్ళి సాయంత్రం ప్రశాంతంగా పడుకోండి. 2వ రోజు వస్తాయి ఎంక్వైరీలు, వస్తాయి కంప్లైంట్స్ వెళ్తాయి. పక్కన ఉన్నోళ్ళు మనకి ఎగనిస్ట్గానే చెప్తారు తప్పకుండా. ఒక ఉమెన్ని ఎలా ఇరికించాలనే ఉంటారు, ఉమెన్ అయినా జెన్ అయినా ఎవరైనా సరే, నో ప్రాబ్లం. అది ఎలాగూ కాంప్రమైజ్ చేయడానికే చూస్తారు కాబట్టి అతను ఎలాగో ఒప్పుకోడు కదా. నేను ఏంటో అతను చూడగానే అతను గుర్తొచ్చాడు, ఇతని ఫేస్ నాకు కనబడలేదండి, ఇతనిలో అతను కనబడి కొట్టానండి, చాలా తప్పు అయిపోయింది, చాలా సారీ, ఇంకోసారి కొట్టను అన్నవే. మళ్ళీ ఏదన్నా చేస్తే మళ్ళీ పీకడమే అంతే. అల్టిమేట్గా ఏంటంటే, మనం రాత్రిపూట వెళ్ళి హ్యాపీగా మన ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండాలి అంతే. సూపర్ ఉమెన్ అంటే అది ఒకటే, అంతకు మించి ఏముండదు. వాళ్ళే కాదు, మనం అందరం కూడా సూపర్ ఉమెనే. ఎప్పుడు వెన్ వీ కెన్ సే నో యాజ్ ఏ నో ఇన్ ఎనీ సింపుల్ మ్యాటర్. ఇట్ మే బి ఏ వెరీ సింపుల్ మ్యాటర్, చిన్న మ్యాటర్ అయినా పెద్ద మ్యాటర్ అయినా నోని నో. మా తోటికోడలు వస్తుందండి, ఇంత గ్లాస్ పట్టుకొని కందిపప్పు ఇవ్వు అంటుంది. ఇప్పుడు ఇస్తే నేను గుడ్డు కాసేపు, ఇవాళ గ్లాస్ రేపొద్దున 1/2 kg, ఎల్లుండి ఆ ప్యాకెట్ మొత్తం. నాకు అవసరమా? ఎలాగూ బ్యాడ్ అవుతా, ప్యాకెట్ అయిపోయాక నేను బ్యాడే కదా. ముందే చెప్పేస్తాం, ఉంది నేను ఇవ్వను, అయిపోయి ఇక అడగదు, మీకు బాధ లేదు, మనం హ్యాపీ అంతే. సూపర్ ఉమెన్ అంటే ఫార్ములా ఇదే, నాకు తెలిసినంతవరకు. గొప్పగా అయితే నేను చెప్పలేదు, కానీ నా ఫార్ములా అయితే ఇదేనండి. ఎందుకంటే మనం ఇప్పుడు అంత ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాము, వెళ్ళలేము, మరి మన కుటుంబ పరిస్థితులు ఉంటాయి, పిల్లలు ఉంటారు. ఇంకొకటండి, బ్రాంచెస్లో సరదాగా కమ్యూనికేషన్స్లో నేను గమనించింది ఏంటంటే, సబ్ స్టాఫ్ ఉన్నారు, లేదు మన క్లర్క్సే ఉన్నారు. 5 తర్వాత అది చెయ్యి అనే సీన్ అయితే లేదు. మన యూనియన్ చలవ వల్ల, మా లీడర్స్ చలవ వల్ల 5 తర్వాత నువ్వు వచ్చి అది చేసేళ్ళు అనే సీన్ అయితే లేదు బ్రాంచెస్లో, క్లర్క్స్ కానీ సబ్ స్టాఫ్ కానీ. కాకపోతే ఏం చేస్తారంటే, చాలా స్మార్ట్గా
అమ్మా కొంచెం కొంచెం చేసేవా మనం ఏం చేస్తాం శాంతంగా కొంచెం పని అంటాడు, చిన్న పనే కదా సార్ మీరు చేసుకోండి, కొంచెం ఇప్పుడు చేయకపోతే తేడా ఏముందిలేండి చెప్పగలగాలి మనం. సబ్ స్టాఫ్ని లాకర్ ఆపరేట్ చేయండి అంటారు, మర్యాదగా అని చెప్తారు, నువ్వు వెళ్ళి చెయ్యి అనే సీన్లు అయితే లేవు. అది కూడా యూనియన్ చలవే చెప్తున్నాను నేను. చక్కగా చెప్పు, అమ్మ కంఫర్టబుల్గా ఉన్నారు, రేపు పొద్దున ఏదన్నా వచ్చినా మీరు పర్వాలేదు నాకు సపోర్ట్ ఇస్తారు, నేను బయటపడగలుగుతానని కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్స్ ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇబ్బంది పడుతూ మాత్రం ఆ పని చేయొద్దు. చక్కగా చెప్పేయండి, ఎప్పుడో తెగే రిలేషన్, ఎప్పుడో పోవాల్సిన దరిద్రం ఇప్పుడే పోతుంది. అయితే మనం చూసి మొహం వాడు తిప్పుతారు, ఎడు తిప్పుకుంటే మనకెందుకండి, వాళ్ళ మొహం వాళ్ళ ఇష్టం, ఎటన్నా తిప్పుకోనివ్వండి. మన మొహం అయితే ఇటే ఉంటుంది కదా, మనకెందుకు వాళ్ళతో ప్రాబ్లము. సబ్ స్టాఫ్తో లాగర్స్ తీయించడం, గోల్డ్ ప్యాకెట్స్ తీయించడం, ఏదన్నా అయితే వాళ్ళ నెత్తి మీద వేయడం, ఇవన్నీ కరెక్ట్ కాదు కదండి. వీళ్ళు కూడా కొంతమంది ఓకే పోనీలే వాళ్ళు ఎన్ని పనులు చేస్తారని చేస్తారు, కానీ కొంతమంది బాధపడుతూ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. క్లర్క్స్ కూడా అండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నారు. అంత కర్మ ఏముందండి మనకి ఇచ్చే శాలరీ, మన శాలరీ లెక్క వేసుకోలేమా, మనకి ఎంత ఇస్తున్నాడు, దీనికి మనం దానికి తగ్గట్టు మన రూల్స్ ప్రకారం మనం పని చేసుకుంటున్నాం లేదు, అంతవరకే. గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి, మన గుడ్ విల్కి ఏం శాలరీ పెంచట్లేదు కదండి, ఇంకెందుకు మనం అపోహలో ఉండాలి. అందుకని చెప్పి ఇవాళ ఎంత పెద్ద మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మన కోసం ఉమెన్ కన్వెన్షన్ పెట్టినందుకైనా ఇక నుంచి నోని, చిన్న సింపుల్ విషయమైనా సరే నోని నోలా చెప్దాం. మనం బ్యాడ్ అయిపోయినా పర్వాలా, మనం ఆల్రెడీ బ్యాడ్ అని ఫిక్స్ అయిపోదాం మైండ్లో. అదొక్కటి నేను కోరుకుంటున్నానండి, ఇంకంతే. థ్యాంక్ యూ. సౌమ్య, నెక్స్ట్ సౌమ్య. నేను కూడా ఎక్కువసేపు మాట్లాడితే నో అని చెప్పేస్తాను. సౌమ్య తర్వాత కృతి, Canara Bank. Good afternoon, comrades. My name is Soumya. I am Assistant Women Convener, APTBF, as Assistant Women Convener. I would like to share a small memory with you. I have joined in Union ANDHRA Bank in 2012. Now it is Union Bank, we all know that. In 2014, I have attended a prestigious women convention, that is All India Women Convention held. He gave me so much courage, he encouraged me. Sir was inspiration to all of us, really. We are very fortunate for having leaders like Rambabu sir, Comrade Venkatachanam sir and Lalita Joshi madam. They are really our big inspiration. We all ready for any call you give, sir, for issues which we are facing today. Now, privatization is the biggest issue our public sector banks were being faced, and the only way that we can show our anger, our vengeance to the government is through our strikes, demonstrations, and whatever the call that AIBA gives to us. Comrades, we all should ready and fight. Lion soldiers of AIBA, these are the words of our comrade Tarakeshwar Chakravarti. We are fight for banks. And like our sister comrade said, in my opinion also, women empowerment means standing on one's own feet. But now we are in a situation, we are in a society like when a man comes home late after work, people will say, oh, that poor fellow is working so much for the family. But when a working mother, she comes home late, oh, people will talk like, oh, she is so selfish, she doesn't care for the family. And when a working woman leaves office on time,
why she should take the job if she can't work like a man. So that is the situation we are facing today. But I congratulate all the women comrades who might have faced such type of situations and came here today. And thank you for giving me this opportunity. హిమాని ప్రతి మామూలుగా ఒక సింగిల్ క్లాస్ ఉండేటప్పుడు వాళ్ళకి పవర్స్ సైనిక్ పవర్స్ అంటే ఆథరైజేషన్కి ఎవ్రీ సింగిల్ రూపీ ఆథరైజేషన్కి వెళ్తుంది కదా మేడం మామూలుగా అయితే. కానీ ఇప్పుడు అంటే యాక్చువల్లీ నో పవర్ ఉంటుంది కదా మేడం, ఎవ్రీ సింగిల్ రూపీ ఆథరైజేషన్కి వెళ్తుంది. కానీ మాకు కెనరా బ్యాంక్లో అలా లేదు మేడం. 25,000 డిపాజిట్ వస్తుంది, 20,000 విత్డ్రాల్ వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది యాజ్ పర్ బయోమెట్రిక్ సెటిల్మెంట్. ఐ థింక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మీరు చెప్తే తెలుసుకుంటాను. అండ్ వన్ మోర్, ఇక్కడ అందరూ లేడీసే కాబట్టి కరోనా వచ్చిన తర్వాత ప్రతి పిల్లల దగ్గర అవసరం ఉన్నా లేకపోయినా మొబైల్స్ కొనేసారు, స్మార్ట్ ఫోన్స్. ఈవెన్ సెకండ్ క్లాస్ నుంచి స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అందరికీ ఫేస్బుక్లు. మనం ఏదో ఆఫీసులకి వెళ్ళిపోతాం, ఇంట్లో కేర్ చేయడానికి ఎవరు ఉండరు. వాళ్ళ మొబైల్ ఏం చూస్తున్నారో తెలీదు, ఎలా తయారవుతున్నారో తెలీదు. మొన్న మా స్కూల్లో, మా బ్రాంచ్ పక్కన స్కూల్లో ఒక 8th క్లాస్ అమ్మాయిని 10th క్లాస్ అబ్బాయిని సస్పెండ్ చేశారు. వాళ్ళిద్దరూ లవ్ అంట, బయట క్యాబిన్లో స్కూల్లో తిరుగుకుంటా వాళ్ళని సస్పెండ్ చేసి ఇంటికి పంపించారు. మిగతా పిల్లలు నేర్చుకుంటారని. ఈ ఫోన్స్ అవసరమైనంత వరకు, అంటే చిన్న ఫోన్స్ ఇప్పుడు ఎలాగ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్స్ పిల్లల దగ్గర అవాయిడ్ చేయాలని చెప్పాలనుకుంటున్నాం అంతే అందరికీ. ఎందుకంటే మనమే దగ్గరుండి చూసుకోలేము కదా. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఏది ఓపెన్ చేసినా ఏ పిచ్చి వీడియోస్ వస్తున్నాయో మనకే తెలుసు కదా. అలాంటి పిల్లలు చూసినప్పుడు వాళ్ళు ఎంత పాడైపోతారు. ఈవెన్ 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి ఎలాంటి పడితే అలాంటివి చూస్తూ పాడైపోతున్నారు. అండ్ మేడం, ట్రెడిషనల్ వేర్ అంటే అమ్మాయిలకి ఉమెన్కి డ్రెస్ కోడ్ అంటే ట్రెడిషనల్ వేర్ అంటే ఏమి క్యాజువల్ డ్రెస్ సెన్స్ లేదా, డ్రెస్ కోడ్ తెలీదా ఆ టైప్లో, అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మనమందరూ ఉమెన్స్ అంటే చాలామంది మ్యారీడ్ ఉన్నారు, అందరూ ఎర్న్ చేస్తున్నాం. ఎంతమంది సపరేట్గా సేవింగ్స్ పెట్టుకుంటున్నారు అంటే అంత అమౌంట్ హస్బెండ్స్కి ఇచ్చేసి లేదంటే హౌస్ హోల్డింగ్స్కి ఖర్చు పెట్టేసి అలా కాకుండా ఎంతమంది సిప్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ సేవ్ చేస్తున్నారు? ఒకసారి చేయి పైకి రైజ్ చేస్తారా? ఆల్మోస్ట్ చాలా మందినే చేస్తున్నట్టున్నారు. అండ్ వాష్రూమ్స్ మీ బ్రాంచెస్లో ఎంతమందికి క్లీన్గా అండ్ అవైలబుల్గా ఉన్నాయండి? చాలా తక్కువ. అండ్ బ్రాంచ్లో ఏమన్నా ఒక మామూలుగా జెంట్స్ ఏమన్నా హ్యాండ్ తగిలినప్పుడు వాంటెడ్గా తగిలిందా, మామూలుగా వాంటెడ్గా చేశారా, అలాంటి బై మిస్టేక్ తగిలిందా మనకి ఈజీగా తెలిసిపోతుంది. కానీ చాలా మంది అవి ఎక్స్ప్రెస్ చేయడానికి లేకపోతే మనల్ని ఏమైనా బ్యాడ్గా రూమర్ క్రియేట్ చేస్తారో ఆ టైప్లో అనుకొని ఎవరు బయటికి కంప్లైంట్ పెట్టడానికి, అంటే నాట్ ఓన్లీ చేయడం అని కాదు, మామూలుగా వాళ్ళు ఏమైనా ఓవరాల్గా హరాస్ చేసినా కూడా ఎవరు బయటికి చెప్పకుండా అందరూ ఏమైనా అవుతుందేమో, నలుగురికి తెలిస్తే వేరేలా అనుకుంటారేమో అని అందరూ అలా హోల్డ్ చేసి ఏదో భరిస్తూ ఉంటారు. అలా ఏం కాదు, మీరే ఇందాక మేడం చెప్పినట్టు యాక్షన్ అవేర్నెస్గా మీరే తీసుకోవాలి, ఎవరో వచ్చి హెల్ప్ చేయరు. అండ్ థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉమెన్ కన్వెన్షన్ ఫస్ట్ అండ్ ఇంత హ్యూజ్ క్రౌడ్ నుంచి కూడా ఫస్ట్ టైం అండ్ ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్దామని వచ్చాను. ఈ ఉమెన్ కన్వెన్షన్ వేదికగా నేను ఎప్పటి నుంచో ఐ మీన్ అన్సంగ్ వారియర్ ఫ్రీడమ్ ఫైటర్స్లో మనకు తెలియని ఉమెన్ గురించి చెప్దామని వచ్చానండి. తను 1902లో ఉత్తరప్రదేశ్లో పుట్టింది. పుట్టడంతో తన సిల్వర్ స్పూన్, చాలా రిచ్ అండి, ఒక బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్. తన కూతురుగా పుట్టినాక చాలా రిచ్ కండిషన్స్లో పెరిగింది. తర్వాత
ఐ మీన్ పెళ్లి టైంకి వచ్చింది, ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకుంది. తర్వాత పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిన తన భర్త పేరు శ్రీకాంత్. తను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళకి పనిచేస్తూ ఉన్నాడు. కానీ తను ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ మూమెంట్లో పెళ్ళైనాక తన భర్తతో చాలా గొడవలు పడింది. మనకి ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా నువ్వు ఇంకా బ్రిటిష్ వాళ్ళకి చేయడం ఎందుకు, మనం మన నేషన్కి చేసుకుందాము అని ఎన్ని చెప్పినా తను వినలేదు. తను సుభాష్ చంద్రబోస్ గారి ఐ మీన్ ఆ మూమెంట్స్లో తన స్థావరాలు ఎక్కడున్నాయో తెలుసుకొని సుభాష్ చంద్రబోస్ గారికి ఐ మీన్ హెల్ప్ చేయడంలో ఐ మీన్ తను ఉంది. అప్పుడే సుభాష్ చంద్రబోస్ని వెతికి చంపేయాలి అని ఆర్డర్స్ వేశారు. అప్పుడు తన భార్యకి తెలుసు అని చెప్పేసి తను వెళ్ళడానికి అడిగాడండి. అడిగితే తను ఎంతకీ తను నోరు తిప్పలేదు. నేను ఐ మీన్ నా దేశం కోసం పనిచేస్తున్నప్పుడు నేను సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ ఉన్నారు అనేది నేను ఎవరికీ చెప్పను అని చెప్పేసి తన భర్తతో గొడవపడింది. కానీ తను ఐ మీన్ భార్య చెప్పదు అని అర్థమైపోయినాక తను వేరే దారులు వెతుక్కొని సుభాష్ చంద్రబోస్ గారిని వెతికి పట్టుకున్నాడండి. ఐ మీన్ తనంతా ప్రేమిస్తుందో తెలిసినప్పుడు ఇది మీ ముందు చెప్పాలని నాకు ఇక్కడికి వచ్చినాక అనిపించింది. సో తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, తను చాలా ఐ మీన్ మా బ్రిటిష్ ఆఫీసర్ని చంపేస్తారా అని చెప్పేసి కస్టడీలో తీసుకుని తనని ఎంత టార్చర్ పెట్టారంటే తను ఐ మీన్ సుభాష్ చంద్రబోస్ గారి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పమని చాలా టార్చర్ పెట్టారు. అయినా కూడా తను నోరు విప్పలేదండి. అక్కడికి తన వాళ్ళ టార్చర్ లెవెల్ ఎంత రీచ్ అయిందంటే తను రొమ్ములు కోసేశారండి. అప్పటికి కూడా తను నోరు విప్పలేదు. ఈ ప్లేస్లో మీకు చెప్పాలి అనిపించింది, తన కమిట్మెంట్ మన దేశానికి ఎలా ఉందో మనకి లేదా అండి అంత కమిట్మెంట్ ఇవ్వాలని నాకు అనిపించింది. ఈ వేదికగా నేను ఇది మీకు షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఉంటే ప్రాబ్లం లేదు. గుడ్ ఆఫ్టర్నూన్ కామ్రేడ్స్. ఇప్పటిదాకా మాట్లాడిన మన కామ్రేడ్స్ అందరూ మహిళా సాధికారత, అదే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎంతో అనేది చాలా మాత్రమే భగవంతుడు ప్రసాదించిన స్కిల్ బీయింగ్ కామ్ అనేది. కానీ కామ్గా ఉండిపోవడం అనేది సిన్. ఒప్పుకుంటారా? కామ్గా ఉండిపోవడం అనేది సిన్. కామ్గా ఉండాలి కొన్ని సిచ్యువేషన్స్లో, కామ్గా ఉండకుండా ప్రతిఘటించాల్సిన సిచ్యువేషన్స్ మాత్రం చాలా ఉంటాయి. భయపడ్డారు. కానీ అదే మన మహిళా ప్రధాని ఎంత గొప్పదో మీరందరూ ఒకసారి రెట్రోస్పెక్ట్ చేసుకోండి. అలాంటి కెపాసిటీ కేవలం మహిళలకు మాత్రమే సొంతం అండి. మనము ఫిజికల్గా స్ట్రాంగ్గా లేదని అంటారండి, ఎమోషనల్గా మెంటల్గా మనం అందరికన్నా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. అది మీలో ఉంది. ఆ ధైర్యాన్ని మీరే బయటికి తీయాలి. ఇప్పుడు వరకు అందరూ మాట్లాడింది ఆడియో విన్నారు కదా, ఒక వీడియో ఉంటుందండి, ఒక విజువల్ చూడండి. మలయాళం మూవీ ఒకటి ఉంటుంది, రీసెంట్గా వచ్చింది, జయ జయ హే 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 అని. చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అది మాత్రం చూడండి. ప్రతిఘటించే శక్తి అనేది అక్కడే ఉంటుంది. ఎంతసేపు కామ్గా కూర్చోవడమే, ప్రతి ఒక్క పరిస్థితికి నా లైఫ్ ఇంతే, నా పొజిషన్ ఇంతే అని మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవడం కాకుండా ఫోన్తో స్పెండ్ చేస్తాంగా మినిమం ఆ అరగంట అలాంటి వీడియోలు చూడండి. ఆ ఉత్తేజం మిమ్మల్ని జీవితాంతం ముందుకు నడిపిస్తుంది. ఆ ఉత్తేజం మీలో ఎంతో స్ఫూర్తిని నింపుతుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, డిజైన్ యువర్ డ్రీమ్ లైఫ్, బిల్డ్ కరేజ్, గెట్ క్లారిటీ ఆన్ యువర్ పాత్, బికమ్ కన్సిస్టెంట్. ఈ 4 పదాలు మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. అలాగే మీ జీవితంలో మీరు ఎన్నో ఎన్నో సాధించడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మన వెనక ఏబి అనే మహాసముద్రం ఉందని మనం ఎంత గర్వంగా ఉన్నామో, అలాంటిది మనమే ఒక మహాసముద్రమై ఇంకెంతమంది ఆడవాళ్ళకు మనం గర్వంగా. నెక్స్ట్ రమాదేవి, కెనరా బ్యాంక్. లేదు సార్, ఇంత మంచి అరేంజ్మెంట్ చేసి మా ఉమెన్ కన్వెన్షన్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీటీబీఎఫ్ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అట్లాగే పొద్దున విన్నాం మేము, రావడంతోనే చక్కటి విప్లవ గీతాన్ని రాసి మాలో మంచి జోష్ నింపారు. అట్లాగే దాంట్లో పాటు మంచి మార్గనిర్దేశం కూడా చేశారు సార్. దానికోసం మన ప్రియతమ నాయకులు రాంబాబు గారికి, ప్రధాన కార్యదర్శి గారికి మా ప్రత్యేకమైన అభినందనలు సార్. పాట అయితే ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. పదే రాధా అనేది వినపడ్డది, నా పేరైతే 10 సార్లు వినపడ్డది. దానికి ఇంకా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. కాకపోతే అది వేరే భావంతో వచ్చిందిలేండి. నా పేరు ఉందన్న సంతోషం.
ఆఫ్ సిలబస్ మొన్న అప్డేట్ చేశారు. అది బ్యాంక్ సెలెక్టివ్ మా ప్రేమగా భారతీయుడు సార్ అనుకుంటాం. మేము బయటకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఆ సినిమాలో కమల్ హాసన్ సార్ లాగా ఉంటారు కాబట్టి మేము అట్లా అనుకుంటాము. మా సిహెచ్వి సార్కి ఆ కమ్యూనికేషన్ రాసి ఆ నెగిటివ్ మార్క్స్ని ఇప్పటికైతే హోల్డ్ చేయించినందుకు చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ మీకు మా అందరి తరఫున. ఇంకా మా కోఆపరేటివ్సే కాదు సార్, మా అన్ని బ్యాంక్స్లో ఉమెన్ అందరూ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. లైక్ వేజెస్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. ఇవన్నీ మేము మీ ఆధ్వర్యంలో, ఈ నాయకత్వం ఆధ్వర్యంలో ఎట్లాంటి పోరాటాలైనా చేసి వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాం సార్. మా కోఆపరేటివ్స్ నుంచి ప్రత్యేకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 10,000 వరకు మేము స్ట్రెంత్ ఉన్నాం సార్. అది చాలా హ్యూజ్ స్ట్రెంత్. అది మాకు ఎక్స్పెక్ట్ చేసి ప్రతి విషయాన్ని ఫాలో అవుతూ ఖచ్చితంగా ఏది వచ్చినా మీరు ఏ పిలిపించినా మేము అవి పోరాడడానికి ఏ టైం అయినా రెడీగా ఉందని ప్రామిస్ చేస్తున్నాం సార్. అండ్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది సార్. కాకపోతే కోఆపరేటివ్లో ప్రత్యేకంగా మేము ఎదుర్కొంటున్న 2 సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చి వాటిని ఇప్పటి నుంచి కాదు సార్. మేము ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. అక్కడ నుంచి రావడము, మా బ్రాంచెస్కి రావడము చేయడము, అట్లాంటి చాలా ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అది 2 టైర్ వల్ల శాలరీస్ కానీ లేదా ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ ఇష్యూస్ కానీ రిజాల్వ్ అవుతాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని. అట్లాగే మాకు మీ అందరితో పాటు సమానంగా కాకపోయినా పెన్షన్ అసలు ఇంట్రడ్యూస్ చేస్తే సమానమో తర్వాత ఏదో ఒకటి ఉండదు. సో అది ఇంట్రడ్యూస్ చేస్తే మాకు చాలా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను సార్. మీ నాయకత్వంలో అది అతి తొందరగా సాధిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏఐబిఏ జిందాబాద్, ఏఐబిఏ జిందాబాద్, ఏపీటీవీఆర్ జిందాబాద్, ఏపీటీవీఆర్ జిందాబాద్, టీసీసీబీఆర్ జిందాబాద్, టీసీసీబీఆర్ జిందాబాద్. థ్యాంక్ యూ. రమాదేవి, తర్వాత అనూష. Respected dignitaries on the dais and invitees of the dais. ముఖ్యంగా ఫస్ట్గా నేను చెప్పేది, గత 1 వీక్ నుంచి తెలంగాణ అన్నలందరూ కూడా, అంటే ఏజ్ వైజ్ నేను పెద్ద అయినా అన్నలని సంబోధిస్తున్నాను, జస్ట్ ఆనర్. చాలా ఫోన్స్లో కమ్యూనికేట్ చేస్తూ బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ రిసీవ్ చేసుకొని హోటల్స్ అది అరేంజ్మెంట్స్, మళ్ళీ ఇక్కడ మీటింగ్ వచ్చే వరకు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ అన్నలందరికీ వందనాలు. జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఓన్లీ, ఎక్కువ టైం తీసుకున్నాను. ఫస్ట్ మై హార్టియస్ట్ greetings to all of you on the eve of the 6th Women Convention at Hyderabad. I feel privileged to attend the convention as a delegate from my bank's women wing of CBU. Today it is the awareness by the women in general of their rights and privileges that were brutally denied for centuries, leading the women empowerment all over the globe. Against the inequalities and injustices regarding their rights, whether in the matter of wages or privileges compared to men all over the world. We women in banking industry in India are lucky to have equal opportunities and rights with their men counterparts. This was mainly achieved through the vibrant trade union movements in banking sector in India. Now we are proud that our Indian Union's President and Union Finance Minister are women, apart from many women entrepreneurs shining in a global arena. We women folks should not be complacent. With these achievements are moved forward in building a better environment to live and lead. Thanking you. ABA Zindabad. అనూష తర్వాత లలితా రెడ్డి. Respected delegates on the dais,
And my dear comrades, a very good afternoon to one and all. My name is Anusha and I'm from Central Bank of India, Visakhapatnam. Sorry. Today I would like to take this opportunity to just take a few words on women empowerment through women's right to education. Women's empowerment includes raising the status of a woman through education and awareness. In our country, still women's education is not considered a necessity, where they are still considered as the caretakers of the house. However, in this modern age, women's rights have been recognized and we are fighting equally for the education like men, and also to be given equal opportunities as men. Women's education will help to eradicate the stigma that we as a woman are facing in today's world. Through education, we as a woman will have more awareness of our rights, and we'll also may contribute to the household, and in many ways it's also helpful to know more things about what's going on with our health or hygiene in every way possible. So women can add to the workforce, and this contribution will reflect on the country's economy also, and empowering women always helps in the development of the nation. Thank you. Thank you so much. తర్వాత జయంతి. Respected dignitaries on the dais and dignitaries of the dais and my dear comrades, good evening to all. నేను పొద్దున ఇక్కడికి రాగానే హైదరాబాద్లో బస్సు ఎక్కండి, కడప నుంచి వచ్చి ఇక్కడ దిగంగానే ఆటో డ్రైవర్స్ అందరూ మామూలుగానే సిటీ కాబట్టి ఆటో డ్రైవర్స్ అంతా వచ్చి మేడం ఎక్కడికి అన్నారు. మనం దిగింది కాచిగూడలోనే కాబట్టి నంది ఇంటర్నేషనల్ మాకు అలాట్ చేసిన హోటల్, అది చాలా దగ్గరే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ అండి, మేము వెళ్ళిపోతాము అని వచ్చేసాము. But after a while, when I went out receiving for some comrades, one of the auto drivers came. ఏం మేడం ఈరోజు అంత బస్సులో అంతా లేడీసే దిగుతున్నారు, ఏమన్నా ధర్నా కానీ ఏదైనా ప్రోగ్రామ్ చేపట్టారా, ఎందుకు ఏ బస్సు వచ్చినా అందరు లేడీసే దిగుతున్నారే, ఏమన్నా అంటే బ్యాంక్ వాళ్ళు అంటున్నారు ఏంటి అని అడిగారు. ఏం లేదండి, మాకు ఇక్కడ విమెన్ కన్వెన్షన్ మీటింగ్ ఉంది, అందుకనే అన్ని బ్యాంకుల విమెన్ కామ్రేడ్స్ అందరు ఇక్కడ వచ్చాము అంటే దాదాపుగా 1000 నుంచి 1500 మంది వచ్చి ఉంటారు మేడం. ఒక కాచిగూడలోనే నేను ఇంతమందిని చూస్తుంటే సికింద్రాబాద్ స్టేషన్లో బస్ స్టాండ్ ఎంజీబీఎస్లో ఎంతమంది దిగుంటారో అని అన్నాడు. అది చూసినప్పుడు ఏమోలే ఇతను ఇలా చెప్తున్నాడేమో అనుకున్నాను. బట్ మార్నింగ్ ఆఫ్టర్ సీయింగ్ ద గ్రేట్ గ్యాదరింగ్ హియర్ ఇన్ ది హాల్, ఐ ఫీల్ ప్రౌడ్. చాలా ఆశ్చర్యం వేసింది, అరే ఇంతమంది లేడీస్ ఈ గ్యాదరింగ్ కోసం వచ్చారు, మన కోసం మనం చేయగలము, లేడీస్ ఎప్పుడు బయటికి రారనే ధోరణిలో ఉండే నేను ఇంతమందిని చూసిన తర్వాత అరే పోనీ మన సమస్యలు తెలుపుకోవడానికి, ఇంకొకరి సమస్యలు మనం అర్థం చేసుకొని సాల్వ్ చేసేదానికి ఇంతమంది ఉన్నారు అనిపించింది. బట్ స్టార్ట్ చేసినంత ఇదిగా జోష్ ఇప్పుడు లేదు. బట్ ఐ అపీల్ టు యు ఆల్, ఏంటంటే ఎప్పుడైతే గ్యాదరింగ్ ఎక్కువగా కనిపిస్తుందో అది ఈవినింగ్ వరకు టిల్ ది ఎండ్ అది మెయింటైన్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫర్ దిస్ మీటింగ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను కామ్రేడ్స్ని ఫాలో అప్ చేసి పిలుచుకొచ్చిన మీటింగ్ ఇది ఫస్ట్ మీటింగ్ నాకు. బట్ చాలా కష్టపడ్డాను పిలవడానికి. జెంట్స్ని అయితే అరే మీటింగ్ ఉంది రండి వస్తారా అంటే నేమ్స్ ఇచ్చేస్తారు. బట్ లేడీస్ అలా కాదు, ఇంట్లో కనుక్కోవాలనొకరు, మా పిల్లల్ని చూసుకోవాలనొకరు, అంటే రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకు. ఒకరిద్దరు వరకు లాస్ట్ వరకు నేమ్స్ ఇచ్చిన లాస్ట్లో డ్రాప్ అయిన కామ్రేడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ సమస్యలు వాళ్ళవి. బట్ నేను మీకు అందరికీ చెప్పడం ఏంటంటే సమస్యలు అందరికీ ఉంటాయండి. సమస్యలు లేని కుటుంబం ఉండదు, ఇల్లు ఉండదు, అసలు సమస్యలు లేని మనిషి అనేవాడే ఉంటారు. సమస్యలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయండి? అటువంటి సమస్యల్ని పెట్టుకొని కూడా మనం ముందుకు రావాలి. మన సమస్యల కోసం మనం పోరాడాలి. ఇన్నాళ్ళు మన జీతభత్యాల కోసం పోరాడాము, ఇప్పుడు మన జీవితాలు మనం పోరాడకపోతే మన జీవితాలు ఏమైపోతాయో కూడా తెలియదు. ఇవాళ మనం ప్రభుత్వ సంస్థలో ఉన్నాం కాబట్టి మిగతా ప్రభుత్వ రంగాల సంస్థలతో
27వ తారీఖునే జీతాలు పడిపోతాయి ఆ నెలకి. కానీ మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకి 10వ తారీఖైనా పడట్లేదు, 15 అయినా పడట్లేదు. అందుకు మన ఏఐబిఏ చేసే కృషికి మన జీతాల కోసం పోరాడాం ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు మన జీవితాల కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. దయచేసి అందరూ ప్రతి ఏఐబిఏ ఇచ్చే ప్రతి కాల్కి సన్నద్ధులై ముందుకు రండి. మీతో 10 మందిని పిలుచుకురండి. మన గ్యాదరింగ్ చూసి ప్రభుత్వమే ఆశ్చర్యపోవాలి, అరే వీళ్ళ సంస్థను మనం ప్రైవేటీకరణ చేయడం ఉపయోగం లేదు, ఇదే ప్రభుత్వ రంగ సంస్థలో రాణించాలి అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఇంకొకటి స్పెషల్గా లేడీస్కి, విమెన్ కామ్రేడ్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ లేట్ అవర్స్, ఐ మీన్ ఆఫ్టర్ 5 ఆర్ సబ్స్టాఫ్ ఆఫ్టర్ 5:30, మీరు చూసుకోండి. వర్క్ మీరు చేయగలరు అనుకుంటే, మీ ఇష్టపూర్వకంగా ఉండాలనుకుంటే ఉండండి. కానీ మన పై ఆఫీసర్స్ ఏ పని ఇచ్చినా దయచేసి గుడ్డిగా చేయకండి. గుడ్డిగా చేయడం వల్ల నష్టపోయేది మనమే. రేపొద్దున ఆ పని మనం చేసి అది ఫ్రాడులెంట్ యాక్టివిటీ అయినా, అది ఇంకా వేరే విధంగా మనల్ని ఇబ్బందులు పెట్టినా ఆ రోజు మనకి తోడెవరు రారు. వచ్చేది మన యూనియన్ నాయకులు మాత్రమే. ఏ మేనేజ్మెంట్ మనల్ని కాపాడడానికి ముందుకు రాదు. ఎంతసేపు ఉన్న ఉద్యోగం తీసేయడానికో లేకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేయడానికో ముందుంటుంది, కానీ కాపాడడానికి ఎవరు రారు. దయచేసి వచ్చిన సర్క్యులర్స్ ప్రతి ఒక్కరూ చదవండి, అవగాహన పెంచుకోండి. చేసే పని మీద కాన్షియస్నెస్తో చేయండి, ఆ పని తెలియకుండా మాత్రం చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జయంతి తర్వాత స్వర్ణలత, బ్యాంక్ ఆఫ్ బరోడా. నా పేరు జయంతి అండి. నల్గొండ డిసిసిబి భువనగిరి బ్రాంచ్ యాజ్ ఏ స్టాఫ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క 6th ఉమెన్ కన్వెన్షన్కి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు నా తోటి ఉద్యోగులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను 2 విషయాలు చెప్పడానికి వచ్చాను. ప్రతిసారి ఏదైనా యూనియన్ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు కాల్స్ చేసి మీరు రావాలమ్మా అంటే మాకు ఏదో ఒక పని ఉంది అని చెప్పే పిల్లలు ఈరోజు నేను డోర్ దగ్గరికి వచ్చేసరికి మేడం లోపల చైర్లు అయిపోయాయండి, అందరు నిలబడడానికి కూడా స్థలం లేదు అన్నప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. మార్పు అనేది చాలా వచ్చింది. ఆడపిల్లల్లో చాలా ధైర్య సాహసాలు వచ్చాయి. మనం ఉద్యోగం చేస్తున్నాము అంటే సమస్య ప్రతి దగ్గర ఉంటుంది, ఉండదు అనేది ఎక్కడ ఉండదండి. కానీ మనం చేసేటటువంటి పని మనం ఇన్ టైంలో చేసుకుంటూ, మనం చేసే పని మీద ఒక అవగాహన కలుపుగా చేసుకుంటూ 10 to 5 మనం తీసుకునే జీతానికి న్యాయం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటూ అందరూ తమ విధిని సక్రమంగా నిర్వహించుకుంటూ ఉంటే ఆ సంస్థ గొప్పగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఒక ఆడపిల్ల అంటే ఒకటి వెనకటి నుంచి ఒకటి ఉందండి. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి. ఇదన్నీ స్త్రీ యొక్క గొప్ప లక్షణాలండి. ఈ లక్షణాలను మనకు ఫస్ట్ నుండి మన అమ్మ వాళ్ళకు ఉన్నాయి, అవి మనం కూడా నిర్వర్తిస్తున్నాము. వాటిని నిర్వర్తించుకుంటూ మన యొక్క విధి విధానాలను మన యొక్క ఉద్యోగాలను నిలుపుకుంటూ సంస్థలను అభివృద్ధి చేసుకుంటూ మనకు అండదండగా ఉండే ఈ యొక్క యూనియన్లను ఏవైనా మీటింగులు అరేంజ్ చేసినప్పుడు ఇదే విధంగా వచ్చి దీన్ని దిగ్విజయం చేస్తూ అన్ని మన యొక్క హక్కులను కాపాడుకుంటూ మన బాధ్యతలను నిర్వర్తిస్తూ మన యొక్క వ్యవస్థను మన యొక్క సంస్థను గొప్పగా అభివృద్ధి చెందింపజేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క యూనియన్ లీడర్స్ అందరికి గాను కామ్రేడ్స్ అందరికి కానీ అందరి తరఫున నేను సంక్రాంతికి వాళ్ళ ఆడపిల్లలను వాళ్ళ యొక్క పండగకు పిలిచినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. థ్యాంక్స్ ఎ లాట్ సార్ అందరికీ. మీ అందరూ ఇంకా ఆడపిల్లలకు ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, అమ్మ చదువుతో పాటు లోకజ్ఞానాన్ని పెంచుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి, సెల్ఫ్ రెస్పాన్స్ ఏమంటారు కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. ఓన్లీ చదివే కాదు, చదువుతో పాటు ఇవన్నీ రావాలి. ఇవన్నీ ఏ డాక్టర్ దగ్గరికి పోతే ధైర్యాన్ని ఇవ్వడు, ఏ డాక్టర్ దగ్గరికి పోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు. ఎవరికి వాళ్ళు పెంపొందించుకోవాలి. ఉద్యోగం చేసే దగ్గర చాలా రకాల ఇబ్బందులు వస్తుంటాయి. దాన్ని మనం ఏ విధంగా దాన్ని తట్టుకోవాలి, దాని నుండి ఎట్లా బయటపడాలి అని తన పక్కన ఉన్న కొలీగ్స్ కూడా ఒకరికొకరు మనం ఒక 10 to 5 చాలా అవర్స్ మనం ఉద్యోగాలలోనే ఉంటాము. మనకేదైనా వస్తే పక్క వాళ్ళకు హెల్ప్ చేసుకుంటూ అదొకటి ఏదో వేరే రకంగా మాట్లాడుకుంటారో ఏమో అని అట్లా కాకుండా ఒకరికొకరు సోదరులాగా ఉంటూ వారి యొక్క సమస్యలను మనలో మనమే
ఆ సమస్యను పరిష్కరించుకుంటూ మన సంస్థలను అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొకటి, ఈ పిల్లలందరూ చైల్డ్ కేర్ లీవ్స్ అడుగుతున్నారు మేడం, అది ఒకటి యూనియన్ తరఫున అదొక్కటి చేయడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ పెద్దలందరినీ, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ ఈ లాట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణలత. నెక్స్ట్ సుమలత. Good evening all. సుమలత. I am Swarnalatha from Bank of Baroda. I think you all remember like morning scene, if you have remembered the picture of it, the screenshot is still lingering in my eyes. Before that, still I can see that, because if I don't see that, I don't feel like speaking now. It was such a beautiful shot. When I just saw this side, the delegate part, it was just like a sky with beautiful stars twinkling here. When I looked down, it was a garden with beautiful red roses, pink, yellow, so many, and with beautiful butterflies. Yes or no? Where are those butterflies gone? Yeah, half of them have gone, probably more than half, right? It's all for us. At the end of the day, this women convention is for us. So probably even till evening, if we are there, it's about us. So we are expected to stay back. I do understand we have a second part at home. That's the main responsibility, right? Family, children, agreed. But when we have changed a lot, isn't it? When we have started ages back, it was like we were only for home. That was the only duty for us. But we have stepped out, decided we will study, we will take the education, build ourselves, work for ourselves. And when we have done it, we have decided, yes, we'll do 2 jobs. That's where then, it is a part of job. Don't you think it's also a part of job when we have to consider it very, very important? But it is really, I am very happy that many of the people have come today. When I was given responsibility towards Hyderabad to get all the ladies, I had to call more than 100 people, though I was asked for 40, because I was scared that half would come or no. That should not be a scenario. When we decide, when I call up 50, hope at least 49 come here. When we reach here, end of the day, we are fighting for ourselves, right? See, I'll tell you a small example. You want to ask something from your father. If you make your sister and go ask, you wanted 1,000, she'll go and ask for 2,000. Or she'll say that even if they give you, they will give 1,000, she will only give you 500. So, unless and until you fight for yourself, you are not going to get your rights. Till now, everybody has spoken about how you should be strong, yourself, how you should get yourself strong, come out. Today we have come out, everything fine. But what? హ్యాపీ డే. సుమలత. థ్యాంక్ యూ. మనకు టైం తక్కువ ఉంది, ఈసారి 2 days చేసుకుందాం విమెన్ కన్వెన్షన్. అప్పుడు అందరికీ మాట్లాడడానికి ఛాన్స్ ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ అనలేను, గుడ్ ఈవినింగ్ దాకా వచ్చేసినాం మనము. ఇప్పుడే చాలా మందికి ఓపిక కలిగిపోయి అందరూ బయట వెళ్ళిపోతున్నారు. ఎక్కువ టైం తీసుకోను. ఉమెన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన లీడర్స్, మన స్పీకర్స్, ఇప్పుడు మాట్లాడిన డెలిగేట్స్ అందరూ మాట్లాడారు దాని గురించి స్పెషల్గా ఎందుకంటే మనం ఆడవాళ్ళం, మనకు తెలుసు మనం
ఏం చేయగలుగుతామో, ఏమి ముందు వాళ్ళతో చేయించగలుగుతామో అన్నీ తెలుసు మనకు. అండ్ స్పెషల్గా యాక్చువల్ నా పేరు చెప్పాలి ముందు, ఐఎమ్ సుమలత అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్. వైస్ ప్రెసిడెంట్ అని ఎందుకంత ప్రౌడ్గా చెప్తున్నానంటే, ప్రౌడ్ అనకూడదు, మా లీడర్స్ మమ్మల్ని అట్లా గ్రూమ్ చేశారు. ఈవెన్ నేను 2017లో యూనియన్ జాయిన్ అయ్యాను. అప్పటికి ఇప్పటికి, అప్పుడు ఆంధ్ర బ్యాంక్, ఇప్పుడు యూనియన్ బ్యాంక్లో మెజర్ అయింది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎందుకు యూనియన్లో జాయిన్ అయ్యాను, నన్ను ఎందుకు మీరు యూనియన్లో తీసుకొచ్చారని నేను కొన్ని రోజులు అలా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత తెలిసింది లీడర్షిప్ అనేది ఎలా ఉంటుంది. లీడర్షిప్ అనేది ఏదో పేరు కాదు, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు లిజనింగ్ అవర్ కామ్రేడ్స్. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ మనకు చెప్తారు. మన దగ్గరకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్. స్పెషల్లీ మేము ఉమెన్ కామ్రేడ్స్ కాబట్టి మాకు తెలంగాణ స్టేట్కి వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు మా 9 రీజన్స్ లీడర్స్ కూడా మేమందరం కలిసినప్పుడల్లా మా యూనియన్ లీడర్స్ ఏదో పేరుకి ఏదో పోస్ట్ ఇచ్చేసి మమ్మల్ని ఇలా చేయడం, పోస్ట్ ఇచ్చేసి ఏదో అని అలా ఉండదు సార్. మా యూనిట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు ప్రతి డిసిజన్ మేకింగ్లో. కానీ మా ఒపీనియన్ తీసుకోవడము, మమ్మల్ని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మమ్మల్ని ఇట్లా గ్రూప్ చేస్తారు. మేము ఇంట్లో చెప్పి మేము యూనియన్కి వెళ్తున్నాము అంటే మై ఫ్యామిలీ స్పెషల్గా చెప్పాలంటే దే ఫీల్, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానే ఫీల్ అవుతారు వాళ్ళు. ఇట్ ఈస్ లైక్ మై హోమ్. ఇవాళ రేపు ఎలా ఉందంటే నేను మా ఇంటికి తక్కువ యూనియన్ మీటింగ్స్కి ఎక్కువ అటెండ్ అవుతున్నాను. రెగ్యులర్గా హైదరాబాద్కి వస్తుంటే ఒక్కొక్కసారి మా మమ్మీ డాడీ కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఇలా మీటింగ్ అటెండ్ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్కి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడం అలా అవుతుంది. కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ సార్ గారికి స్పెషల్లీ మా లేడీ యూనిట్ తరఫు నుంచి చాలా స్పెషల్ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఇట్లా గ్రూమ్ చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి, మా జనరల్ సెక్రటరీ సమద్ ఖాన్ సార్ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు సార్ ప్రతి మీటింగ్ మాకు ఎన్ని మీటింగ్స్ అరేంజ్ అయినప్పుడల్లా సార్ కంపల్సరీ అటెండ్ అవుతారు, మమ్మల్ని గైడ్ చేస్తారు రాంబాబు సార్. ఈవెన్ ఒకసారి మా సార్ వచ్చారనమాట మీటింగ్కి. అరే మీ మీటింగ్లో ఏమవుతుంది ఒకసారి వింటా. నేను అన్నాను, నువ్వు ఏం చేస్తావు బోరవుతుంది, మరి నువ్వు మీ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా అంటే లేదు నేను వింటాను, అసలు మీ మీటింగ్లో ఏమవుతుంది అని చెప్పేసి ఆయన పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉన్నారు. రాంబాబు సార్ స్పీచ్ విన్నారు. యాక్చువల్లీ మా సార్ మోదీ సార్ పెద్ద ఫ్యాన్ అన్నమాట. నేను అన్నాను, నువ్వు మా మీటింగ్ వస్తే మోదీ సార్కి తిట్లే తప్ప ఇంకేం ఉండవు, బెటర్ యూ డోంట్ కమ్. అలా సరే అంటే ఇప్పుడు ఆయనకు కూడా తెలుస్తుంది, అంటే బయట అసలు పొలిటీషియన్ అసలు ఏం నడుస్తుంది. మోదీ సార్ ఈజ్ గుడ్, ఆయన వెనుక ఉన్న వాళ్ళు కూడా అందరూ బాగుండాలని లేదు కదా. అసలు ఇప్పుడు ఎలా పాలిటిక్స్ ఎలా మార్పు చెందుతున్నాయి, అసలు ఏమవుతుందో మనం ఆలోచించాలి. ఓన్లీ వాట్సాప్లో చాటింగ్, ట్విట్టర్లో ఏదో చెప్పామని కాదు, మన చుట్టూ ఏం జరుగుతుంది అది కూడా అబ్జర్వ్ చేయాలి. మన సెక్టర్ అసలు మనం ఇవన్నీ అంటున్నాం, 5 days బ్యాంకింగ్ అవన్నీ అంటున్నాం, కానీ అవన్నీ సాధించడానికి మన ఆర్గనైజేషన్ ఉండాలి కదా ముందు. పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అయిన తర్వాత 5 days నో బ్యాంకింగ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువైపోతుంది మన క్యాడర్లో. సబ్ స్టాఫ్ అయితే చెప్పాలంటే చాలా, ఎవరైనా రిటైర్ అయితే అసలు టెంపరీ వాళ్ళతోనే నడిపించేస్తున్నాం, అలా అవుతుంది. నేనైతే వెంకటాచలం సార్కి చెప్పాలనుకుంటున్నా, మన ఆర్గనైజేషన్ అవార్డ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. మన కామ్రేడ్స్ సంఖ్య తగ్గిపోతే మన యూనిటీ అనేది చూపించుకోలేము. మన మెంబర్షిప్ పెంచుతూ పోవాలి ఇయర్కి. అండ్ I would like to thank you to my Twin City leaders, Supriya, Bhargavi. వీళ్ళందరూ చేసిన ఎఫర్ట్ ఏంటంటే మా హైయెస్ట్ మెంబర్స్ ప్రజెంట్ అయింది ఇవాళ మా యూనిట్ నుంచి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భాను. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నాను. లాస్ట్ వర్డ్స్ టుడే ఇవాళ నాకు ఒక క్యాప్షన్ చాలా నచ్చిందండి. స్ట్రాంగర్ ఉమెన్ డోంట్ హ్యావ్ యాటిట్యూడ్, దే హ్యావ్ స్టాండర్డ్స్. సో సెట్ యువర్ స్టాండర్డ్ ఎట్ ఏ బార్. ఎందుకంటే మీరు ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారా, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఏ క్యారెక్టర్ అండ్ సెట్ ఎ స్టాండర్డ్ ఫర్ దాట్. అండ్ అప్పుడు మీ మాట ఎదుటి వాళ్ళు వింటారు, గౌరవిస్తారు.
అందుకని యంగర్ జనరేషన్ ఆర్ ఓల్డర్ జనరేషన్ ఆర్ ఎనీథింగ్, మీరు యూనియన్లో ఉంటున్నారు అంటే యు సెట్ ఎ స్టాండర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్, సెట్ ఎ స్టాండర్డ్ ఫర్ యువర్ యూనియన్. అలా మనం మన యూనియన్ మెంబర్స్ని ఎడ్యుకేట్ చేయాలి, అలాగే మన యూనియన్లోకి తీసుకురావాలి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ జస్ట్ నో అబౌట్ ద యూనియన్ వర్క్ ఏంటి, యూనియన్ ఏం చేస్తుంది, వాట్ దే డూ ఫర్ యూ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అది తెలుసుకోవడం కోసమే ఇట్లాంటి కన్వెన్షన్స్ని కండక్ట్ చేసినప్పుడు షో ద ఇంట్రెస్ట్, కమ్ హియర్, గ్యాదర్ విత్ us, ఏం చెప్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది తెలుసుకోండి. వెళ్ళిన తర్వాత మీ యూనిట్స్తో డిస్కస్ చేయండి. దెన్ గెట్ టు నో వాట్ ఈస్ ద యూనియన్ డూయింగ్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. నెక్స్ట్ మాట్లాడే వాళ్ళే ఉన్నారేమో, వినేవాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. పొద్దునేమో సీట్లు లేవు, ఇప్పుడే ఈసారి మీటింగ్ పిలుచుకొచ్చేటప్పుడు అందరికి ముందే చెప్పాలి, అంతా వినే వరకు గిఫ్ట్ ఇయ్యము అని, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇవ్వాలి. ఈరోజు 6th ఉమెన్ కన్వెన్షన్కి విచ్చేసినటువంటి ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్ కామ్రేడ్స్కి అందరికీ లాసలం. నా పేరు సునీత, అనంతపూర్ ఏపీసీసీబీఏ ఉమెన్ కౌన్సిల్ చైర్మన్ని. ముఖ్యంగా మనందరం కోరుకున్నట్టు ఈరోజు లయన్ సిటీ లయనెస్ సిటీగా మారింది. పొద్దున వరకు ఏమంటే సాయంత్రానికి అందరూ లయన్ వేసి అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. కాకపోతే పొద్దున సారు రాంబాబు సారు స్లోగన్స్ ఇచ్చేటప్పుడు లేయండి అన్నప్పుడు ఒక వేవ్ వచ్చింది చూడండి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి, అది మహాసముద్రం యొక్క అలలాగా అనిపించింది నాకైతే స్టేజ్ మీద నుంచి చూసినప్పుడు. ఆ అల మనం ఏదైతే పోరాటం చేయాలనుకుంటున్నామో ఫ్యూచర్లో, ఆ మహాసముద్రంలోనే అలలాగా ఒక అజిటేషన్తో ఏ అజిటేషన్కైనా కానీ మనం పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాను. ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా రామా రామ్మా. ఈ అమ్మాయి ప్రణీత, ఈమె వరంగల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తుంది. ఆఖరిగా ఒక చిన్న పాట పాడిన తర్వాత ఇది ముగిద్దాం. రామ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్లేదు సార్, మీరు రెస్ట్ తీసుకోండి, నిన్నటి నుండి అలసిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నిజంగా నిన్న మా జనరల్ సెక్రటరీ సార్ అడిగారు, సాంగ్ ఏమైనా పాడతారా పర్ఫార్మెన్స్కి, నేమ్ ఇవ్వనా అని. అక్కడికి వెళ్ళాక చూద్దాంలేండి సార్ ఎంతమంది వస్తారో, అసలు స్పీచెస్ ఎంత బాగా కంటిన్యూస్గా అవుతుంటాయి కావచ్చు, మధ్యలో సాంగ్ పడితే బాగోదేమో అని చెప్పేసి అన్నాను. కానీ మార్నింగ్ వచ్చిన రష్ని చూసిన తర్వాత పాడాలి వాళ్ళందరికీ నా పర్ఫార్మెన్స్ చూపించాలని బాగా అనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు కొందరు వినడానికి నా కోసం ఉన్నారు. నేనందరికీ ఉమెన్స్కి డెడికేట్ చేస్తున్నాను సాంగ్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అనవంట వెలుగులు పోస్తావు వెళ్ళేదారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందన, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగునాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వే.
ప్రణిత ప్రణిత లోకానికి తెలుసా నీ విలువ. చాలా బాగా పాడారు. మాకు ఆల్ ఇండియా లెవెల్లో గీత్ గాయన్ కాంపిటీషన్స్ పెడతారు సార్. దాంట్లో హైదరాబాద్ జోన్లో ఫస్ట్ వచ్చాను నేను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొంచెం కొంచెం ఎదిగే వాళ్ళకి ఏ చిన్న స్టేజ్ దొరికినా ఒక పెద్ద ఆపర్చునిటీ అది. నేను ట్రైన్డ్ సింగర్ కాదు, మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు. చిన్నప్పటి నుండి పాడుతూ పాడుతూ ఇలా వచ్చాను. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రణీత ఇందురాజ్ అని. నేను ఓన్గా లిరిక్స్ రాసుకొని హిట్ అయిన మెయిల్ వర్షన్స్కి ఫీమేల్ వర్షన్స్ రాసుకొని పాడుతుంటాను. ప్లీజ్ ఎవరికైనా మ్యూజిక్ నా సాంగ్ నచ్చితే కుదిరితే నా ఛానల్ చూడండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. కాంగ్రెస్ నౌ మనం కంక్లూజన్కి వచ్చాం. ఒక్కసారి వెనకాల ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తే ఇక మనం ఈ సెషన్ని చాలా ఉత్సాహంతో కండక్ట్ చేసుకున్నాం. సో దీన్ని కంక్లూడ్ చేసుకుందాం. కంక్లూడ్ చేసుకునే లోపల మనకు ఉన్నటువంటి మిగిలినటువంటి ఒకే ఒక అంశం, రాబోయేటటువంటి రోజుల్లో మనకి చైర్పర్సన్గా, కన్వీనర్గా, అడ్వైజరీ కౌన్సిల్గా ఇట్లా కొంతమందిని మనం ఉమెన్ నుంచి కొన్ని యూనిట్స్ నుంచి మనం పెట్టుకోదలుచుకున్నాం. ఇంత పెద్ద ఎత్తున మనం ప్లాన్ చేసి దాదాపు 2-3 నెలలు బట్టి వీటి మీద దృష్టి పెట్టి చాలా సక్సెస్ఫుల్గా మనం కంక్లూడ్ చేయడంలో అందరూ కూడా కోఆపరేట్ చేశారు, చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మార్నింగ్ మనం ప్లేసెస్ కోసం చైర్ల కోసం కొట్టుకున్నాక ఇప్పుడు అందరూ అది వదిలేసి వెళ్ళిపోయినారు. సో ఇట్లా మనం మూమెంట్ కాకుండా ఆఖరి వరకు మూమెంట్స్ ఉంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. సో ఇంత మంచి కాన్ఫరెన్స్లో చక్కటి ఫుడ్ అరేంజ్ చేసినటువంటి శ్రీనివాస్కి డయాస్ మీదకు రావాల్సిన కోరుతున్నాం. మన కమ్రేడ్ రవీంద్రనాథ్ని అతన్ని చిన్న పుష్పగుచ్చంతోనూ షాల్తోనూ సత్కరించాల్సింది. ఎందుకని మనం ఎక్నాలెడ్జ్మెంట్స్ అంటే 800 మందికి మాత్రమే మనం భోజనం ప్రిపేర్ చేయమని చెప్పాం. కానీ తీరా చూస్తే దాదాపు 1300 మంది పైచీలకు వచ్చేసినారు. సో అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా ఐటమ్స్ మెయింటైన్ చేయడం అనేది కష్టసాధ్యం. థ్యాంక్ యూ. మనీ ఇవ్వటం ఒక ఎత్తు కానీ బట్ అందరినీ కూడా సాటిస్ఫై చేసినాం. థ్యాంక్ యూ. ఓకే సార్, రెడీ. అట్లాగే మన పల్లె నరసింహుడు ఉన్నాడా? వెళ్ళిపోయినాడా? ఓకే, పల్లె నరసింహుడు కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ చేసినాడు. ఎప్పుడు కూడా మనం అతని సర్వీసెస్ తీసుకుంటూ ఉంటాం. ప్రజానాట్య మండలి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కామ్రేడ్ కుమార్ కానీ, మూర్తి కానీ ఫుడ్ దగ్గర చాలా ఇబ్బంది పడి అందరినీ కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆల్ ది ఆఫీస్ బేరర్స్. సమంత్ ఖాన్ అయితే మార్నింగ్ 4 గంటల 3:30 నుంచి తన టీంతో రైల్వే స్టేషన్ దగ్గర చలిలో ఉండి మిమ్మల్ని అందరినీ రిసీవ్ చేసి మీ హోటల్స్ దగ్గర అందరినీ మళ్ళీ ఎవరు విజిల్ కొట్టింది మగవాళ్ళు ఆడవాళ్ళు సో అందరినీ లాడ్జిల్లో దింపి హోటల్స్లో దింపి చాలా కష్టపడ్డారు. సో ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ యూనిట్కి చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు. ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కానీ, అకామిడేషన్ అరేంజ్మెంట్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ప్రత్యేకమైనటువంటి దాన్ని అందరికీ కూడా ఎవరైతే వెంకటాచలం గారు చెప్పింది ఏదైతే ఇంతవరకు నా 40 సంవత్సరాల సర్వీస్లో ఉమెన్ కన్వెన్షన్ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇంత సక్సెస్ అవడం నా జీవితంలో చూడలేదని చెప్పింది. ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీకు అందరికీ. ఇంకా మనం దీన్ని కంక్లూడ్ చేస్తున్నాం కామ్రేడ్స్. సో బాగా జ్ఞాపకం చేసినారు. మేము ఈ కన్వెన్షన్ని డిసైడ్ చేసిన దగ్గర నుంచి కూడా చిన్న చిన్న ఫ్లైయర్స్ మనం రిలీజ్ చేసాం. చిన్న చిన్న ఫ్లైయర్సే కానీ లాట్ ఆఫ్ మీనింగ్. నిన్న వెంకటాచలం గారు కానీ లలితా జోషి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇన్ని వీడియోస్ ఎట్లా తీసినారు, మీరు ఎవరిని ఎంగేజ్ చేసినారు? బయట వాళ్ళని మనం ఎంగేజ్ చేయలేదు. కామ్రేడ్ శ్రీనివాస్ వర్కింగ్ ఇన్ విజయవాడ ఇన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసినారు. ఇవన్నీ ఈ ఫొటోస్ కానీ ఇవన్నీ చేయడంలో అతనికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈ 2016 సంవత్సరంలో ఎన్నికైనటువంటి ఈ టీం ఇది. ఆ తర్వాత కొన్ని వేకెన్సీస్ ఉంటే కోఆప్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ 6 సంవత్సరాల బట్టి కూడా బయట జరిగినటువంటి కార్యక్రమాలు అటెండ్ చేసినారు, ఇంటర్నల్గా కార్యక్రమాలు అటెండ్ చేశారు. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కామ్రేడ్ మీనాక్షికి, కామ్రేడ్ పద్మకి కూడా ఇద్దరు. సో ఒకసారి ఇద్దరు లేచి నిలబడితే మా కామ్రేడ్స్ అందరూ కూడా మీరు చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న అది పట్టుకురండి అమ్మా. రైట్ రండి లలిత, పద్మ మీరు రండి. మన రాధా, ముందుగా మీనాక్షి మేడంకి ముందుగా వెళ్ళమ్మా, అందరూ కలిసి గివ్ హెర్ ఏ బిగ్ క్లాప్ కామ్రేడ్. Just 1 minute, ma'am. Sir, phone. Okay. Ready, sir? Ready? Anna, chey. కామ్రేడ్ పద్మ కూడా. Please. Yes, okay. Okay, madam, ready? Koncham. Ready? One more, ready? Rampa sir, close. Ready? Thank you. Hello. Now, comrades, రాబోయేటటువంటి కాలానికి మనం ఏపీడీపీఎఫ్ ఉమెన్ కౌన్సిల్లో ఒక అడ్వైజరీ కౌన్సిల్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ అడ్వైజరీ కౌన్సిల్లో కామ్రేడ్ మీనాక్షి గారిని, కామ్రేడ్ పద్మ గారిని ఇద్దరిని కూడా కౌన్సిల్లో ఏర్పాటు చేస్తున్నాం. రాబోయేటటువంటి ఇద్దరి యొక్క సూచనలు సలహాల మేరకు ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ, కామ్రేడ్ మీనాక్షి అండ్ పద్మ. నౌ చైర్పర్సన్గా కామ్రేడ్ సిహెచ్ రాధా, కోఆపరేటివ్స్ తెలంగాణ స్టేట్. కన్వీనర్గా కామ్రేడ్ కేవి స్వాతి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. పరిగెత్తారు, శ్రీశ్రీ పరిగెత్తమని చెప్పాడు. నిలబడండి. అసిస్టెంట్ కన్వీనర్స్గా కామ్రేడ్ మంజుల ఫ్రమ్ కెనరా బ్యాంక్, కామ్రేడ్ కొడాలి రేఖ ఫ్రమ్ కోటక్ మహీంద్ర. కొడాలి నాని ఏమవుతాడు మీకు? కామ్రేడ్ నాగపావని ఎం ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ. కామ్రేడ్ కే మృదుల, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ. కామ్రేడ్ బి సుమలత, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టిఎస్. కామ్రేడ్ బి సుప్రియా సారా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టిఎస్. కామ్రేడ్ పిఎస్కే వైశాలి, కెనరా బ్యాంక్ ఏపీ. చప్పట్లు గట్టిగా కొట్టారు. కామ్రేడ్ వైశాలి వర్మ, వైశాలి లేరా? అందరు మిడిల్కి వచ్చేస్తాయి. కామ్రేడ్ వై గీతా భారతి, ఏపీసీసీబీఏ. కామ్రేడ్ సిహెచ్ సునీత, ఏపీసీసీబీఏ. కామ్రేడ్ రజిత, టీఎస్సీబీఏ. ఇప్పుడు చెప్పడం వరంగల్ అంతా. కామ్రేడ్ డి స్వర్ణలత, బ్యాంక్ ఆఫ్ బరోడా.
Comrade Lalita Reddy, E Syndicate Bank. Comrade P. Niharika, E Syndicate Bank, Hyderabad. Comrade Alekhya, Bank of India, Hyderabad. Comrade Savitri, Indian Bank. So these comrades, under the guidance and support by Andhra Pradesh and Telangana Bank Employees Federation, మనం ఈ ఉమెన్ కన్వెన్షన్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకుని మళ్ళీ ఉమెన్ కన్వెన్షన్ వచ్చే లోపల ఈ టీమ్ ఆఫ్ కన్వీనర్స్ అండ్ అసిస్టెంట్ కన్వీనర్స్ అందరూ కూడా అడ్వైజరీ కౌన్సిల్ ఏపీటీపీఎఫ్ ఆధ్వర్యంలో ఫంక్షన్ చేస్తారు. సో రాబోయేటటువంటి రోజుల్లో ఉమెన్కి సంబంధించిన ఏ యాక్టివిటీ జరిగినా, ఉమెన్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు దేశంలో జరిగినా తప్పనిసరిగా రియాక్ట్ అవుతాం, వాటి మీద మన అభిప్రాయాలను చెప్తాం. రాబోయేటటువంటి రోజుల్లో మనం ఈ టీంని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయడంలో మన అందరం కూడా చేద్దాం. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిందాబాద్. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంగ్ లివ్. ABL long live. Long live, long live. APTPF long live. Long live, long live. Our unity march on. March on, march on. Our unity long live. Long live, long live. Our unity march on. March on, march on. పోరాడి తీరుతాం. సాధించే తీరుతాం. సాధించే తీరుతాం. పోరాడి తీరుతాం. పోరాడి తీరుతాం. సాధించే తీరుతాం. నిన్నటి విజయం మనదే మనదే. రేపటి విజయం మనదే మనదే. నేటి విజయం మనదే మనదే. అంతిమ విజయం మనదే మనదే. థ్యాంక్ యూ. నౌ ది కామ్రేడ్స్, ఒక అద్భుతమైన పాటని రచించి మనకి ప్రజెంట్ చేసినందుకు రాంబాబు గారికి ఒక చిరు సన్మానం మీ అందరి తరఫున. సార్ సార్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్. ABL జిందాబాద్. ABL long live. ABL march on. ABTBF long live. ABTBF march on. आवाज दो. చాలా మంచి చదువుకోండి. లోకానికి కన్సాలి మక్కువా మక్కువాని సరణానికి సరిహద్దు. అదేది వైట్ పెట్టేసి వైట్ పెట్టేసి వైట్లోనే ఉంది. వైట్ రికార్డింగ్ ఏం లేదుగా. వైట్ లైవ్ పోతుంది కదా, వైట్ ఉంటుంది. Okay, one more. Smack. Side please. Ready? Side please. Okay, ready. Thank you.
థ్యాంక్ యూ. ఆ లైట్లు బంద్ చేయాలి. మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేసి ఎదురుగానే ఉన్నది.